స్థానిక దైవజనులకి, సంఘానికి, సంఘ పెద్దలకు, ఈ పరిసర ప్రాంతాల్లో సేవం చేస్తున్న ప్రతి దైవజనులకు, ఈ సభ కొరకు కష్టపడిన ప్రతి యవనస్తుడికి, వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ క్రీస్తు నామాన్ని శుభ. తమ్ముడు కొంచెం ఈ సౌండ్ పెట్టు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మాత, ఈ ప్రత్యేకమైన బహిరంగ సభను బట్టి మీకు స్తుతులు. ఆత్మలను రక్షించాలన్న ఒక గురుతర బాధ్యతగా మీ బిడ్డలందరూ తండ్రి రెక్కల కష్టాన్ని, శారీరక, మానసిక ప్రతి ఒక్క తండ్రి ప్రయాసం కలిగి ఈ సభకు సౌందర్యం ఏదన్నా ఉంది అంటే కనీసం ఒక్కరైనా రక్షింపబడ్డు. ఆ రక్షణలోనికి తండ్రి ఎవరితో ఈ రాత్రి మీరు మాట్లాడబోతున్నారో మాకు తెలియదు. వారిని మీరు తీసుకుని రండి. ఈ సభకు తండ్రి ఫలభరితంగా వారిని మార్చండి. సంఘంలో వారిని స్థిరపరచండి. రక్షణ జీవితంలో ఆశీర్వాదకరంగా వారిని కట్టండి. కేవలం తండ్రి సభలు అనేవి పేరు ప్రఖ్యాతుల కొరకు, మినిస్ట్రీలను డెవలప్ చేసుకోవడానికి కాదు కనుక మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి సంఘము పాటుపడాలని ఒక చక్కటి ఉద్దేశంతో ఈ సభను జరిగిస్తున్నారు తండ్రి. ఎలా చెబితే వీరికి అర్థమవుతుందో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నన్ను వాడుకుంటారని కోరుతూ నన్నును మీ బిడ్డలను అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. కొంచెం మీరు అటు ఇటు తిరిగితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. చదువుకున్న వాక్య పట్టాన్ని మరొక్కసారి చక్కగా బ్రేకులు లేకుండా అర్థవంతంగా పదాల గ్యాప్ లేకుండా కంటిన్యూగా మంచిగా చదవండి ఒకసారి. మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను, నెలల్లో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఆగుతాం. వాక్య పఠనం చదువుకున్నా, మళ్ళీ తిరగేసి ఆ వాక్యాన్ని మనం చదువుకున్నా, తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. ప్రశ్నించుకోండి. నిజాయితీగా చదివింది ఒక మొక్క అయినా మనకు అర్థమైందా? ఆ నెల ఏంటి, ఆ 10వ తారీఖు ఏంటి, ఆ 14 ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, ఇవేమైనా మనకు అర్థమవుతున్నాయి. మనకేం అర్థం. కానీ మనకు అర్థం కాకపోయినా క్రైస్తవ భక్తిని కొనసాగించడం అనేది మన ఆత్మీయ జీవితానికి ప్రమాదం. ఒక మాట చెప్తాను వినండి. ఈ సభకి ఇంతమంది వచ్చి మీరు కూర్చున్నారు. సభకి మీరు ఇంతమంది వచ్చి కూర్చుంటే మీకు ఏమైనా పుణ్యం వస్తుందా? నేను అడుగుతున్నాను చెప్పండి. ఇలా సభకు 1 గంట 2 గంటలు మీరు కూర్చుని వెళ్ళిపోతే మీకు పుణ్యకారం జరుగుద్దా? మీ బంధం మీకు ఏం జరగదు. మరి వచ్చి కూర్చున్నారుగా అంటే మరి సభకు వస్తే మరి ఆశీర్వాదం ఏం రాదంటే, సభకు వస్తే ఆశీర్వాదం రాదు. సభలో చెప్పిన వాక్యాన్ని బుర్రకి ఎక్కించుకుంటే ఆశీర్వాదం. లేదంటే మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతామంటే చర్చికి ఎవరైనా అడుగుతున్న ఆశీర్వాదం రాదు. చర్చిలో ఆ పులిపెట్టి మీద పాస్టర్ గారు చెప్తున్న వాక్యాన్ని బుర్రకి ఎక్కించుకోవాలి. అన్నిటికీ ఫైనల్ అథారిటీ చెప్తున్నా వాక్యం. నేను చాలా దిక్కులుగా చెబుతున్న డిస్క్లైమర్ మీకు చెప్తున్నాను వినండి. చాలామంది ఇలా డయాస్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటారు. చేయించుకోండి, మంచిదే. ఆ ప్రార్థన చేయించుకున్న తర్వాత చాలామంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉంటారు. ఈ ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఏం చేస్తారంటే వీళ్ళకి మాట్లాడుతారు, దేవుడు మా కోసం ఏమైనా చెప్పాడు, మీకోసం మాకేం చెప్పదు. మీరింత అమాయకంగా దేవుడు మా కోసం ఏమైనా చెప్పాడని అడిగితే నాలాంటి అంటాడు 1 లక్షం అన్నాడని చెప్తాను. ఇస్తారా? నేను ఇంత అమాయకంగా ఉన్నారు కనుకే నాలాంటి వ్యాపారం, ఎంత అమాయకంగా ఉన్నారు కనుకే ఏది పడితే అది పులిపేడు మీద నిలబడి నాలాంటి మాట్లాడడం. అందుకే మీరు ఏం పెట్టున్నారో, ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే మీ చేతుల్లో ఉన్న బైబిల్ మీకు, ఆ బైబిల్ మీకు తెలియాలి. దేవుడు మా కోసం ఏమన్నమాట, మీకోసం మా దగ్గర ఏం మాట్లాడు. మీతో మాట్లాడాలని మీకు ఒక బైబిల్ ఇచ్చాడు, నాతో మాట్లాడాలని నాకు ఒక బైబిల్ ఇచ్చాడు. నీతో మాట్లాడాలన్నా నాతో మాట్లాడాలన్నా ఈ బైబిల్ నుండే మాట్లాడతాడు.
ఈ బైబిల్ పక్కన పడేసి నాలాటుడి దగ్గరికి వచ్చి ఏమన్నా చెప్పాడంటే ఆ మెడలో ఉన్న చైన్ ఇచ్చేమన్నాడని చెప్తాను. అలా అడక్కని గుర్తుపెట్టుకుంటే ఆ బైబిల్ చదవండి. ఈ బైబిల్ చదవకే క్రైస్తవం 3 తఫాలుగా విడిపోయింది. ఆ 3 సెక్టార్లు ఎలా పనిచేస్తున్నాయి అంటే, కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఇంక వీళ్ళకి వాక్యం ఉండదు. మరి వీళ్ళకి ఏముంటదంటే వాక్యం ఏముండదు, కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన అద్భుతాలు. ఇంకా సభ అంతా అద్భుతాలు. ఇంకా అద్భుతాలు జరగవని నేను చెప్పట్లేదు, అద్భుతాలు లేవని నేను చెప్పట్లేదు, అద్భుతాలకి బైబిల్ వ్యతిరేకమని నేను చెప్పట్లేదు. కానీ అద్భుతాలు దేవుని వల్ల జరుగుతాయి. కానీ కేవలం అద్భుతాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది ఒక సెక్టార్. ఈ సెక్టార్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళ అద్భుతాలు అంటే నిజంగా జరిగే అద్భుతాలు అవి. ఇలా పిలుస్తాడు ఎవరినో కుమారుడా లే అనగానే ఆ కుమారుడు లేస్తాడు. నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కదా అన్నాడు. అనగానే ఆడంటాడు తెంగరోడు, ఉన్నాయండి నదుడైన యేసు నామమున నీ రాళ్ళు రాలిపోవను కాక అనగానే ఆడనంట రాలిపోయినట్టు ఉన్నాడు. ఎలా రాలిపోతాయి? నేను అడుగుతున్నా, ఎలా రాలిపోతాయి? ఇది అమాయకత్వం అంటే. హైదరాబాద్ లో ఒక ఆయన వ్యాపారం ఎప్పటి నుంచో మొదలెట్టాడు. మొన్న మధ్య ఒక పొలిటీషియన్ ఎంట్రీ చేస్తున్నప్పుడు ఆ ఎంట్రీలో షాక్ అయిపోయి ఒక మాట అన్నాడు. రాజమండ్రిలో ఉన్న పొలిటీషియన్, మీరు ఎంతమంది చూస్తారో తెలియదు, కానీ ఆ రాజకీయ నాయకుడు ఆ పాస్టర్ కోసం అన్న మాట ఏంటంటే, వాళ్ళన్న టైంలో మేము రాజకీయంలో ఊపులు ఉన్నప్పుడు ఒక హత్య జరిగింది, ఆ హత్యలో వాళ్ళన్న పాస్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అన్న. మధ్యపోయింది సొసైటీ. ఆ పాస్టర్ హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన చేస్తున్న దుర్మార్గమైన పనులు అనేకమైన ఉన్నాయి. ఆ పనుల్లో ఒక పని ఏంటంటే, వాళ్ళ చర్చికి ఎవరైనా పిల్లలు లేని వారు వస్తే, ఆ పిల్లలు లేని వారు వస్తుందిగో మీరు పిల్లలు లేక బాధపడుతున్నారు అనగానే అన్నారు. అయితే మీరు పిల్లలు లేక బాధపడితే మన చర్చిలో ఒక ప్రత్యేకమైన అద్భుత కార్యం ఉంది. ఇదిగో నేను ప్రార్థన చేసి ఈ యాపిల్ సంవత్సరం ఇప్పుడే ఇక్కడే ఈ ప్రార్థన చేసిన యాపిల్ మీరు తింటే, ఇక్కడ ముక్క తిని మరలా మీరు లైఫ్ పార్ట్నర్ దగ్గర మీరు పట్టుకుని వెళ్తే, ఇదంతా ఎప్పుడైతే మీ కార్యక్రమం జరుగుద్దో, ఇక్కడ ముక్క తిని మళ్ళీ మీరు లైఫ్ పార్ట్నర్ దగ్గర పట్టుకెళ్తే, ఇక్కడ ముక్క తిన్నాక ఆ ముక్క అక్కడ పట్టుకెళ్తే ఎంత నలగైపోద్దండి. నా మాట నా వైపు చూడండి, ఇవన్నీ మామూలు నా వైపు చూడండి. ఆయన బిల్లాని తమ్ముడు గారు నా వైపు చూడండి. మీరు ఎక్కడైనా మీరు గమనించండి, ఇలాంటి ఫేక్ అద్భుతాల పేరు మీద ఈరోజు ఎక్కువైపోయారా లేదా? చాలా మంది ఎక్కువైపోయారు. ఒక ముక్క ఇక్కడ చర్చిలో తినాలట, మిగిలిన ముక్క ఎక్కడ పట్టుకెళ్ళాలట? నీ లైఫ్ పార్ట్నర్ దగ్గర పట్టుకెళ్ళి. యాపిల్స్ అంటే కొంచెం కాస్ట్లీ ఉన్నారనుకున్నాడు, నాకు తెలియదు, కానీ ఒక ఆయన అట్టిపళ్ళు అమ్మడం మొదలెట్టాడు. ఆ అట్టిపళ్ళు అమ్మితే ఏమన్నారంటే, ఇదిగో అట్టిపళ్ళు తినండి పిల్లలు పడతారంటే, అట్టిపళ్ళు తింటే పిల్లలు పడతా ఫ్రీ మాసం అవుద్దా? ఇంత మాయకి ఉన్నారని అడుగుతున్నాను. యాపిల్స్ తింటే పిల్లలు పడతారు, దేవుడు అనుకుంటే ఈ అద్భుతాల పేరు మీద రకరకాల మనుషులు తయారయ్యారు. లే కుమారుడు అనగానే లేస్తాడు. కుమారుడు లేచి వెంటనే నీ బండి నెంబర్ చివరి 4 కదా అనగా నేను అన్నాడు. అవును, నా బండి నెంబర్ చివరి 4. మీకెలా తెలుసు అంటే, నీ కోసం ఇంకా నాకు చాలా తెలుసు అన్నాడు. అనగానే ఏం తెలుసు? రాత్రి నీ దగ్గర దయ్యం వస్తుంది కదా అనగానే అన్నాడు. అది నేను ఏం చేస్తున్నా తెలుసు అన్నాడు. అయితే అయ్యగారు ఇప్పుడు ఏం చేయమంటారంటే, నువ్వు మోకాళ్ళే నేను చెప్పినట్టు చేయనగానే ఎంత అమాయకంగా మాట్లాడుకుంటున్నావు. ఇది ఒక బ్యాచ్. ఇది అద్భుతాలు. ఇది ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఉన్నారు. ఎవరు చెప్పినా ఇక వీళ్ళకి వాక్యం ఉండదు, ఆరాధన. నేను పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే ఏడ్చేతాడు కింద మీద పాటు. ఈ ఆరాధన అడుగుతున్నాను. పెద్ద పెద్ద మినిస్ట్రీలో నేను అడుగుతున్నాను. వీళ్ళు పెద్ద తండ్రి వయసు సమానులు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేటెస్ట్గా ప్రారంభించిన ఉన్నారు. వీళ్ళకి ఏం వాక్యం రాదు. వీళ్ళు ఏం చెప్తారు చెప్పిన, గంటల పాటలు పాడతారు. పాటలు ఎవడకు కావాలి? గంటల పాటలు. ఆ పాట అవ్వదు, పాడుతూనే ఉంటారు. దీనికి ఏం పేరు పెట్టారంటే ఆరాధన. ఈ ఆరాధన పేరు మీద ఏం చేశారంటే ఎగురులాటలు నేర్చారు. ఆ ఎగురులాటలు ఏంటి? ఆడపిల్లలేమో సున్నీలు ఎగరేస్తున్నారు, మగపిల్లలేమో సొక్కలు ఎగరేస్తున్నారు. పాస్టర్ గారే సూడు చూసి గిర్ర తిప్పుతున్నారు. ఇంకా ఆగుతారా? ఇది ఆరాధన కాదు. మా ఊర్లో దీన్ని ఊరేగింపు అంటారు. దీన్ని ఇది ఆరాధన అని అడుగుతున్నాను. ఆరాధన. ఏం ఆరాధన? మీ తలకాయ ఆరాధన. అలాంటి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఆ అబ్బాయి దగ్గర ఒక ఆయన, మీరు వీడియో చూసారు లేదో, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి స్తుతి కొట్టు స్తుతి అంటే ఆ పేడడానికి తిక్కేసిపోయి కొట్టుకొని ఇస్తాడు. అది స్తుత
స్తుతి నడుతున్నాడు. స్తుతి అంటే స్తుతి అయిపోదు, ఆరాధన అంటే ఆరాధన అయిపోదు, వర్షిప్ అంటే వర్షిప్ కాదురా అయ్యా. గంటల గంటల పాటలు పాడేస్తే ఆరాధన అయిపోద్దా? నడుతున్నాను. 3 గంటలు 2 గంటల పాటలు పాడారు, పట్టుమని పట్ట చింపితే 20 నిమిషాల వాక్యం చెప్పారా? పోనీ అర్థవంతంగా ఆ వాక్యాన్ని చెప్పారా? ఒక బ్యాచ్ ఏమో అద్భుతాలు, రెండో బ్యాచ్ ఏమో ఆరాధన, మూడో బ్యాచ్ ఎవరు చెప్పిన సాక్ష్యాలు. ఇవన్నీ పనికొచ్చే సాక్ష్యాలా? ఒకప్పుడు సాక్ష్యం చెప్తే ఎంత బాగుంటుంది తెలుసా? ఈ పాస్టర్ గారి వాక్యం విన్న తర్వాత నేను తాగుడు మానేశానండి, మంచి సాక్ష్యం. ఒకప్పుడు ఈ పాస్టర్ గారి వాక్యం విన్న తర్వాత నేను అబద్ధాలు మానేశాను, మంచి సాక్ష్యం. నేను ఈ పాస్టర్ గారి వాక్యం విన్న తర్వాత చీకటి పనులు, వ్యభిచారము, కామతురత మానేసాను, ఇది మంచి సాక్ష్యం. ఇప్పుడు సాక్ష్యాలు ఏంటి చెప్పినా, కొత్తగా పెళ్ళయిందట, ఆ పెళ్ళైన వారు ఒక రెంట్ హౌస్ తీసుకున్నారట. మీరు చూసుంటారు, ఇప్పుడు మీకు స్ట్రైక్ అవుతుంది చూడండి. ఆ రెంట్ హౌస్ తీసుకుని అక్కడికి వెళ్ళి కాపురం పెడితే ఆ ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాడు. ఎలకలు ఎక్కువైపోతే ఎలకల బోరు కొను, ఎలకలు ఎక్కువైపోతే ఎలకల మందు కొను. ఆ ఎలకలు ఎక్కువైపోతే ఏం చేస్తుందట, వెంటనే యేసు ప్రభు ప్రార్థన చేసి, ఏంటి ప్రభు ఎలకలు ఎక్కువైపోయినాను, కానీ ఎలకలు ఎక్కువైపోయి నేను ఇలా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు 3 పిల్లులు పంపించాడట. ఇది నడుతుంది. ఇది సాక్ష్యమా? మీ ఎలకల సాక్ష్యం మీరు, ఇది సాక్ష్యం. ఇది ఒక ఆవిడేమో ఎలకలు అంటుంది, మరొక ఆవిడేమో మరొకటి అంటుంది. ఆవిడెవరో ఉంది, వాళ్ళ ఆయనకి ఏదో కర్రీ వండి పెట్టింది. ఆ కర్రీ ఏమంటే చర్చిలో సాక్ష్యాలు గుర్తుపెట్టుకోండి. ఆ కర్రీ వండి పెడితే ఆ పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందట. ఎక్కువైపోతే వాళ్ళ ఆయన్ని కుదురుగా ఉండాలిగా అడిగిందట, ముఖంలో ముఖం పెట్టి ఎలా ఉందండి అని అడిగిందంట. అడిగితే ఆయన ఇలా చూస్తే, ఎప్పుడు నీ ముఖంలో తగలెట్టావే కర్రీ అన్నాడట. అనగానే సరే నెక్స్ట్ టైం బాగుండుతాను అనాలిగా, అలా అనలేదట, పక్కకొచ్చి అన్నదట. చెప్పాలి కదా అందట. ఎవరినే? దేవుడు. ఈవిడ పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని ఎవరు చెప్పాలంటండి? ఇవి సాక్ష్యాలు. ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఏం జరిగినా బయటికి తెలిసేది కాదు, సంఘంలో ఎంత తింగరేసలేసినా బయటికి తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతిదానికి ఇది పెడుతున్నారు కనుక తుమ్మినా దొగ్గినా ప్రతీది బయటికి తెలుస్తుంది. ఈ మధ్య ఏమని చెప్పిన, క్రైస్తవ్యం ఇలా చేసే తింగర పనులకి హేళనకి గురవుతుంది. ఇంత అమాయకంగా, ఇంత నాసిరకమైన సాక్ష్యాలు, నాసిరకమైన పాటలు, నాసిరకమైన అద్భుతాల పేరు మీద ఇంత నాసిరకంగా క్రిస్టియానిటీ తయారవడానికి కారణం ఏంటంటే, దానికి రిప్రజెంట్గా పనిచేస్తున్న వాళ్ళకి వాక్యము తెలియక. అందుకే అన్నిటికీ ఫైనల్ అథారిటీ ఏంటి చెప్పిన, వాక్యమే తెలియాలి. ఆ వాక్యం తెలిస్తే నీకు ఎలా నడవాలో అర్థమవుద్ది, ఆ వాక్యం తెలిస్తే నీకు ఎలా కాపురం చేయాలో అర్థమవుద్ది, ఆ వాక్యం తెలిస్తే నువ్వు ఎలాంటి వ్యాపారాలు చేయాలో అర్థమవుద్ది, ఆ వాక్యం తెలిస్తే నీ యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, వృద్ధాప్యంలో ప్రతి సెక్టార్లో నీకు ఎలా బ్రతకాలో నీకు అర్థమవుద్ది. అందుకే వాక్యము తెలియకే చాలా మినిస్ట్రీలు, చాలామంది వ్యక్తిగత జీవితాలు కూడా వాక్యానికి విరుద్ధంగా నడుస్తూనే మేము బాగున్నాం అనుకుంటున్నారు. అందుకే ఏ వాక్యం మనం చదివినా, ఎలాంటి వాక్యాన్ని మనం కదిపినా ఆ వాక్యం యొక్క సందర్భం మనకు తెలియాలి. ఇప్పుడు మనం 12వ అధ్యాయం చదివాం. ఏంటి దాని సందర్భం? దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొందరు వ్యక్తుల కదలికలు ఉన్నాయి, దానికి ఒక సందర్భం, చరిత్ర. ఇదంతా పరిగణలోకి తీసుకుంటేనే దేవుడు వాక్యంలో నుంచి మనతో మాట్లాడతాడు. అంటే ఈ జనరేషన్లో కూడా దేవుడు మాట్లాడతాడంటే, ఈ వాక్యంతో నువ్వు పెనుగులాడితే ఈ తరంలో కాదు, ఏ తరంలో అయినా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చాలామంది సంసారంలో నలిగిపోయే తల్లులు ఉంటారు. సంసారంలో నలిగిపోయే తల్లులతో దేవుడు ఇప్పుడు మాట్లాడతాడంటే ఎలా మాట్లాడతాడు? బీరువా సాటు నుంచి కుమారి అంటాడా? అలా అండు. మరి ఎలా అంటాడు? ఆకాశం నుంచి చెయ్యొచ్చి అలా కాదు, ఇలా రా పక్కకని చెప్తాడా? అలా చెప్పడు. ఎలా మాట్లాడతాడంటే వాక్యంలోంచి మాట్లాడతాడు. వాక్యంలోంచి మాట్లాడడం అంటే మళ్ళీ ఒక డేంజర్ జోన్ ఉంది. ప్రతిదానికి అండర్లైన్ చేసి ఇది నా కోసమని అప్లై చేసుకోకూడదు. ఇలాగ కూడా అప్లై చేసుకున్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, చాలామంది వినుంటారు. మళ్ళీ మీకు డిస్క్లైమర్గా నేను చెప్తాను వినండి. ప్రతి వాక్యాన్ని వాక్యంతో మాటని అప్లై చేసేసుకుంటే కుదరదు. ఎందుకంటే ఇలాగే వాగ్దానం కార్డులు అప్లై చేసుకున్నారు కొంతమంది. నా మాటలు అర్థమవుతున్నాయా? వాగ్దానం కార్డులు 31st నైట్కి వాగ్దానం కార్డు ఇస్తారుగా, ఎప్పుడు రానంది జనం ఇలాగే. అప్పుడు వస్తారు, ఎప్పుడు 31st నైట్కి. ఎందుకు 31st నైట్కి వస్తారు? ఏడాది అంతా గాలి తిరిగాం ప్రభువా, ఇంక చివరిలో వచ్చేసాం, మళ్ళీ నువ్వు మా మీద కనుక కోపడుతుంది, ఒకసారి హాయ్ అని చెప్పడానికి వచ్చామన్నట్టు వస్తారు. ఈ భక్తి లేని వాళ్ళందరూ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదు, అప్పుడప్పుడు వచ్చే బ్యాచ్. దేవుడికి హాయ్ చెప్పడానికి 31st వస్తారు. కుర్చీలు నిండిపోతాయి, గదులు నిండిపోతాయి, అన్నీ నిండిపోతాయి, పరకాలు నిండిపోతాయి. అన్నీ నిండిపోయిన తర్వాత ఒక మంచి పాస్టర్లు కొంతమంది ఏం చేస్తారంటే, వీళ్ళని వాక్యం చేత ఆదరించాలి కనుక అర్థవంతమైన వాక్యాలు తీస్తారు. ఈ వాక్యాలు తీసి పంచుతుంటారు. ఈ వాక్యాలు పంచుతున్నప్పుడు
కొంతమంది పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే ఈ ఆడవారి కార్డులు మగవారి కార్డులు వేరు చేసి సాయంత్రం అందరికీ సర్ప్రైజ్గా ఇద్దాం, ఎవరి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంలో కొంచెం వాళ్ళ ఆదరణ పొందుతారని ఎవరికి మ్యాచ్ అయ్యే కార్డులు వాళ్ళకి తీసి కొంచెం లైన్గా పెట్టుకుని ఆయన మార్కెట్కి 31st నైట్కి బడాకాన ఉండాలి కదా, మరి అది లేకపోతే 31st నైట్లో ఉంటుంది మనకి ఉండదు. అందుకే దాని పేరు లవ్ ఫీస్ట్, ప్రేమ విందు. ప్రేమ విందు అనగానే కక్క ముక్క డొక్క ఉండాలి ఆ నైట్ మనకి, లేకపోతే పని అవ్వదు. ఇవన్నీ పాస్టర్ గారి దగ్గర ఉండి చూసుకుంటున్నారు కనుక ఆయన మార్కెట్కి వెళ్ళి వచ్చే లోపు ఇవన్నీ జాగ్రత్తగా ఉంచాలి. మళ్ళీ 31st నైట్కి టీచర్ అమ్మలు ఎవరైతే ఉన్నారో ఈ సండే స్కూల్ టీచర్ అమ్మలు గౌరవించాలి. సండే స్కూల్ టీచర్ అమ్మలు గౌరవించకపోతే నెక్స్ట్ సండే స్కూల్ ఉండదు. అదే పాస్టర్ అలాగే సంఘ పెద్దలు ఉంటారు, వాళ్ళకి కప్పాల్సిన సాల్వాళ్ళకి కప్పకపోతే సంఘం వెళ్ళనడుతుంది, మేము చూస్తూ ఉంటారు. ఎవరు చెప్పండి? ఇన్ని తతంగాలు ఉంటాయి. పాస్టర్ గారు ఇవన్నీ కూల్ చేసుకుంటారు 31st నైట్కి. ఇంత తతంగం చేస్తున్నప్పుడు ఈ పాస్టర్ గారు ఈ అడావుల్లో కానీ కార్డులు మర్చిపోతారేమో అని సంఘంలో అడావుడిగా తిరిగే కూరగాయలు ఉంటారు, మీరు చూసారా? సంఘంలో అడావుడిగా చచ్చంతాల భుజాల మీద నడుస్తున్నట్టు అదో ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇలా అడావుడిగా తిరుగుతారు. ఈ అడావుడి బ్యాచ్ ఏంటంటే అన్నీ బాగానే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు బరకాలు బాగా వేస్తారు, కుర్చీలు బాగా వేస్తారు, పాటలు బాగా పడతారు, అన్నీ వీళ్ళకు ఉండే జబ్బేటంటే వాక్యం చెప్పేటయానికి మాయమైపోతారు. అదే జబ్బేలకే నడుతున్నాను. నీలాగా చేసింది మార్తమ్మ ఏం చేసింది? అన్నీ యేసుప్రభు వరకు ఉండి ఆ లోపల కిచెన్ రూమ్లో తిరిగితే యేసుప్రభు ఏమన్నాడు? ముందు తిరగాల్సింది అక్కడ కాదు, నా నోట్లోంచి ఏమొస్తుందో విను. నువ్వు నాకేం సర్వీస్ చేయాలి కాదు, నా నోట్లోంచి ఏమొస్తుందో ముందు విను. అంటే వాక్యము ముందు వినాలి. ఈ చర్చిలో కంగారుగా తిరిగి కురగాడుకి ఆ పాస్టర్ గారు పిలిచి వాక్యాలు అప్పగించారు. అబ్బాయి మనం సాయంత్రం పంచాలు జాగ్రత్తగా ఉంచారంటే వీడు తీసుకుని చేసిన పని ఏంటంటే వీడి కంగారుడుగా కలిపేశాడు. ఆ ముక్క పాస్టర్ గారు చెప్పాలిగా, పాస్టర్ గారు చెప్పలేదు. పాస్టర్ గారు తెలియదు వాడు కలిపేశాడని. పాస్టర్ గారు తెలియక పనిచేస్తున్నాడు. భోజనం అయిన తర్వాత ఈ అందరికి పనిచేస్తుంటే అందులో ఒక మగ పిల్లగాడికి ఇలా కార్డు వచ్చింది. ఆ కార్డులో ఇలా వచ్చే ఏడాది గర్భవతి అవుతావని. అవుతాడాడు? దీన్నే అంటున్నాను, దీన్నే కాంటెక్స్ట్ తెలియాలి, సందర్భం. అంటే ఆ వాక్యం ఎక్కడిది? ఆదికాండంలోనిది. ఎవరు చెప్తున్నారు? దేవుడు అబ్రహాముకి ద్వారా శారమ్మకి చెప్తున్నాడు. అంటే ఆ రెఫరెన్స్ ఎవరికి సంబంధించింది? శారమ్మకి సంబంధించింది. ఇప్పుడు శారమ్మకి సంబంధించిన వాక్యాలు మరి పాస్టర్ గారు ఎందుకు వేసాడంటే ఇలాగే ఎవరో బిడ్డలు లేని తల్లిదండ్రులు ఎవరు ఉండుంటారో చర్చిలో, ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లిదండ్రులకి దేవుడు బిడ్డలను ఇస్తే మీరు ఎదురు చూడండి, మీకు కూడా దేవుడు బిడ్డలను ఇస్తాడని అర్థం వచ్చేలా ధైర్యం రావడానికి ఆ వాక్యాన్ని వేస్తుంటాడు. ఆ వాక్యం ఏ సందర్భం చూడకుండా తెల్లవారులు దాని వైపు చూసుకుంటే ఆడికి ఆ వాక్యం అప్లై అవుతుందా? అందుకే దాన్ని సందర్భం తెలియాలి, చరిత్ర తెలియాలి. ఏదన్నా ఒక వాక్యాన్ని మనం తీసుకుంటే దాని యొక్క నైసర్గిక స్వరూపం ఏంటో మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఇప్పుడు చదివాం 12వ అధ్యాయం. ఏంటి 12వ అధ్యాయం అంటే మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉన్నారట. నేను అడుగుతున్నాను, ఐగుప్తీ దేశంలోని ఇశ్రాయేల్ చరిత్ర మనకెందుకు? ఐగుప్తీ దేశంలోని ఇశ్రాయేల్ నడక మనకెందుకు? ఈ చరిత్ర అంతా మనకెందుకంటే ఈ చరిత్ర జాతికి మీరు వింటే ఈ చరిత్రకి రాబోయే భవిష్యత్తుకి సంబంధము ఉంది. ఈ చరిత్ర జరుగుతున్న విషయాలు మనం చూస్తే కొన్ని భయంకరమైన విషయాలతో ఇది ముడిపడి ఉంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఎంతమంది న్యూస్ ఫాలో అవుతారో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా ప్రింట్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి ఒక న్యూస్ వచ్చింది ఒక 1.5 year బ్యాక్. ఎంతమంది ఫాలో అయ్యారు నాకు తెలియదు, కానీ ఒక సైంటిస్ట్ ప్రత్యేకమైన ఉత్తరం బయటకు వచ్చింది. ఆ ప్రత్యేకమైన ఉత్తరంలో ఏం రాస్తుందంటే ఆ సైంటిస్ట్ ఎవరో కదా, ఆయన పేరు ఐజక్ న్యూటన్. సర్ ఐజక్ న్యూటన్ ఎవరైతే ఉన్నారో ఐజక్ న్యూటన్ గారు రాసిన లెటర్ బయటపడింది. ఆ 1.5 క్రితం ఎప్పుడైతే లెటర్ బయటపడిందో ఈ లెటర్ బయటపడేసరికి అందరూ దాన్ని చదివారు. దాన్ని చదివిన తర్వాత కంగారు అయిపోయారు. మేధావులు కంగారు అయిపోయారు. ఎవరైతే ఉన్నారో గణాంకాలు కట్టే వాళ్ళందరూ కంగారు అయిపోయారు. వీళ్ళందరూ ఎందుకు కంగారు అయిపోయారు అంటే న్యూటన్ గారు ప్రపంచం ఎప్పుడు అంతమైపోతుందని ఆయన ఒక లెక్క రాసుకుని ఆ ప్రత్యేకమైన ఉత్తరంలో రాసుకుని ఆయన చనిపోయాడు. ఆ ఉత్తరం వీళ్ళకి దొరికింది. ఆ ఈరేంటో వీళ్ళకి అర్థమైంది. నా మాట అర్థమవుతున్నాయా? అంటే ఈ ప్రపంచం ఎలా అంతమైపోతుందో ఆయనకు అర్థమైంది కనుక ఆయన అర్థమైన దాంట్లో ఆయనకు అర్థమైన లెక్కల ప్రకారం ఇదిగో ఇలా అంతమైపోతుందని తన ప్రత్యేకమైన ఒక ఉత్తరం రాసుకుని చనిపోతే ఆ ఉత్తరం మొన్న 1.5 క్రితం దొరికింది. ఈ దొరికినప్పుడు ఆయన ఇయర్ చెప్పేశాడు, పలానా సంవత్సరం ఇలా ఎండ్ అయిపోద్దని. ఆయన ఎలా లెక్కలేశాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆయనకి బాగా ఇష్టమైన పుస్తకాలు బైబిల్లో 2 ఉన్నాయి. ఒకటి దానియేలు గ్రంథం, 2 ప్రకటన గ్రంథం, 3వది ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయం. నా మాటలు అర్థమవుతున్నాయి? నేను చెప్పేది కథ కాదు, ఇది పుక్కిట పురాణం కాదు, ఇది లిటరల్గా మొన్న దొరికిన ఉత్తరాన్ని చూసి ప్రపంచం టెన్షన్ అయ్యింది. ఆ టెన్షన్ ఇప్పటికీ ఈ ప్రపంచానికి వదలలేదు. ఇంకా చెప్తాను వినండి. ఏదైతే వీళ్ళకి లెటర్ దొరికిన తర్వాత ఈయన ఎలా లెక్కలేసాడంటే
ఈ సృష్టి అంతా నడుస్తుందంటే దీనికి సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త ఖచ్చితంగా దీని ప్రారంభము దీని అంతము ఖచ్చితంగా చెప్పుంటాడు. అది ఎక్కడ చెప్పుంటాడంటే ఇదిగో ఈ గ్రంథంలో చెప్పుంటాడని ఈ గ్రంథం దగ్గరకు వచ్చి ఈ దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం ఇవన్నీ స్టడీ చేసి ఆయన డీకోడ్ చేసి ఒక లెక్క రాసుకున్నాడు. ఆ ఉత్తరం వీళ్ళకి దొరికింది. అంటే త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని న్యూటన్ లెక్కల ప్రకారం వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడైతే అర్థమైందో వీళ్ళకి అర్థమైంది. ఎలా అంతమైపోద్దో చెప్పలేదు కానీ మొత్తం మీద అంతమైపోద్దని ఆయన ఉత్తరం రాసుకున్నాడు. ఎలా అంతమైపోద్దో ఇది చెప్పలేదు కనుక ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి వీళ్ళు ఏం చేశారంటే ఇలా స్టడీ చేయడం మొదలెట్టారు. ఎవర్రా ఎక్కువ దీనికి అడావుడు చేసిందంటే యూట్యూబర్స్. ఎవర్రా దీనికి ఎక్కువ అడావుడు తర్వాత చేసిందంటే న్యూస్ మీడియా. ఎవర్రా ఇంకెక్కువ దీన్ని అడావుడు చేసిందంటే ప్రింట్ మీడియా. అంటే వీళ్ళందరూ ఏకదాటిగా వార్తలు, వీడియోలు, రకరకాల కంటెంట్లు ఒకటి కాదు రెండు కాదు ఓదరగొట్టారు. ప్రపంచాన్ని భయపెట్టేశారు. వాళ్ళు ఎలా భయపెట్టారంటే స్పేస్లోంచి ఒక ఫోటో తీశారంట. ఆ స్పేస్లోంచి ఒక ఫోటో తీస్తే ఒక మహాసముద్రాన్ని ఫోటో తీశారు. ఆ మహాసముద్రం పేరు అంటే ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏంటి? పసిఫిక్ మహాసముద్రం. ఆ సముద్రాన్ని ఎప్పుడైతే తీశారో ఆ పసిఫిక్ మహాసముద్రం తీస్తే ఏదో పెద్ద ఆకారం పైకి లేస్తున్నట్టు వాళ్ళకి అనిపించిందంట. చూసారా? ఆ పైకి లేస్తున్నట్టు అనిపిస్తే అది ఏంటి అని దాన్ని ఇంకా జూమ్ చేస్తే వాళ్ళు రాసుకున్న వార్తలు ఏంటంటే ఆ ఆకారం ఏదో కాదు పెద్ద పాము అన్నారు. అది పాము అంటే బాగోదని దానికి ఒక సైంటిఫిక్ టెంపర్లో ఒక నేమ్ పెట్టారు. అది పాము అంటే బాగోదానికి ఒక పేరు ఏమిట్టారంటే లివ్యతాన్ అన్నారు. చూసారు వీడియోలు ఏంటది లివ్యతాన్ అంటే? ఈ లివ్యతాన్ ఎప్పుడైతే అంటే ఇది సముద్రం నుంచి లెగిస్తుందట. ఈ మహాసముద్రం నుంచి ఎప్పుడైతే లెగిస్తుందో ఆ లెగిసిన ఆ వాటానికి సముద్రం మీద ఉన్న నీరు లేదా సముద్రంలో నీరంతా 3వ వంతు భాగం మీదకి వచ్చి సముద్రం అంతా కొట్టుకుపోద్దట. మిగిలిన వారిని అంటే ఈ పాములు తినేస్తాయట. ఈ చరిత్ర అంతా ఎవరు చెప్పారంటే న్యూటన్ చెప్పలేదు. మరి ఇది ఎవరు ఊహించారంటే న్యూటన్ లెక్కల ప్రకారం త్వరలో అంతమైపోద్ది కనుక ఎలా అంతమైపోద్ది అంటే ఇదిగో ఇలాగ అంతమైపోద్దని ఒక థియరీ తెర మీదకి తీసుకొచ్చారు. అందుకే వీళ్ళందరికీ ఎలా తెలిసిందంటే ఇక న్యూటన్ చెప్పలేదు, ఎవరో చెప్పలేదు. మరి వీళ్ళకి ఎవరు చెప్పారు? పాము చెప్పింది వీళ్ళకి. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించారు. ఎన్ని వీడియోలు చేయాలి అన్ని వీడియోలు చేశారు. రెండో వీడియో ఏం చేశారు చెప్పిన కొంతమంది న్యూటన్ లెక్కల ప్రకారం అంటే న్యూటన్ లెక్కల ప్రకారం ఎలా జరుగుతూ ఊహించి లివ్యతాన్ ద్వారా ఈ ప్రపంచం అంతమైపోద్ది అంటే మరికొంతమంది ఏమన్నారంటే లివ్యతాన్ ద్వారా కాదు ఓ పెద్ద రాయి వస్తుంది గుద్దేస్తుంది అన్నారు. ఏంటంట? రాయి. అది రాయి అంటే బాగోద్దని దానికి ఒక పేరెట్టారు. ఆ రాయి పేరేంటంటే ఆస్ట్రాయ్ అంటారు దాన్ని. సైన్స్ టెంపర్లో ఆస్ట్రాయ్ వస్తుంది. ఈ ప్లానెట్ని గుద్దేద్దట. వెంటనే ఇది బంతులాగా పేలిపోద్దాడు. అంటే ఒకడేమో పాము అంటున్నాడు, ఒకడేమో రాయి అంటున్నాడు. మరికొంతమంది ఏమన్నారంటే బ్లాక్ హోల్ దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఒక నల్లటి హోల్ అంటే కృష్ణబిలం అంటారు దాన్ని. ఆ దగ్గరకు వచ్చి మింగేసిన తర్వాత ఈ సృష్టి లేదా ముఖ్యంగా సోలార్ సిస్టమ్ ఆగిపోద్దంట. అంటే ఎవడకు తోసింది వాళ్ళకే. పాము వస్తుందని ఒకడు, రాయి వస్తుందని ఒకడు, లేదా ఏదో ఒక నల్లటి ఆకారంతో కూడిన బ్లాక్ హోల్ ఏదో వస్తుంది అది మింగేస్తుందని ఒకడు, రకరకాల తీరే చెప్పారు. భూకంపాలను వస్తున్నాయని ఒకడు, రకరకాలు చెప్పారు. ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే న్యూటన్ ఎలాగూ చెప్పాడు కనుక చిన్నోడు కాదు కనుక ఈ మేధావి చెప్పిన లెక్క ఖచ్చితంగా మిస్ అవ్వదు. ఖచ్చితంగా ఏదో ఒకలాగా అంతమవుద్దని వీళ్ళ తీరేలు చెప్పడం మొదలెట్టారు. కానీ బయట వాళ్ళందరూ ఇవి నమ్మారు. మిలియన్ వ్యూస్ చూశారు. రకరకాల కామెంట్లు పెట్టారు. దానికి పాత నిబంధన యోబు గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని కూడా తగిలించారు. రకరకాలుగా నమ్మేసి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం నమ్మం, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ ప్రపంచం పాము వలన అంతమవదు. ఈ ప్రపంచం ఏదో రాయి వలన అంతమవదు. ఈ ప్రపంచం కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ వలన అంతమవదు. ఈ ప్రపంచం దేని వలన అంతమవుద్దంటే నజరుడైన యేసు రాక వలన అంతమవుద్ది. ఆయన రాక జరుగుద్దన్న సంగతి సైంటిస్టులకు తెలియదు. ఆయన ఎలా వస్తాడన్న సంగతి ఏ మేధావి వర్గానికి తెలియదు. ఆయన ఎలా వస్తాడని ఎవడో పసిగట్టలేడు. కానీ ఒక ఆమె పసిగడుతుంది. ఆమె పేరు వధువు సంఘం పసిగడతారు. అంటే ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఆయన గడియలు ఎలా ఉన్నాయో, ఈ ప్రపంచం ఎలా అంతమవుద్దో, ఆయన వస్తున్నాడన్న గుర్తులు వధువు ఖచ్చితంగా గుర్తుపడుతుంది. వధువు అంటే ఎవరు? సంఘానికి ఖచ్చితంగా తెలుస్తాయి. ఈ బయటోడికి తెలిసినా తెలియకపోయినా, ఎవడ బుర్రకెక్కిన ఎక్కకపోయినా ఆయన వచ్చేస్తున్నాడన్న గుర్తులు ఖచ్చితంగా సంఘము గుర్తుపడుతుంది. వరుడు వస్తున్నాడని ఖచ్చితంగా వధువుకి ఎలా తెలుస్తుందో, వధువు ఎలా సిద్ధపడుతుందో సంఘానికి కూడా ప్రభు వస్తున్నాడన్న రాక
ఖచ్చితంగా పసిగడుతుంది. ఎందుకంటే ఆయన చెప్పకుండా ఏమి వెళ్ళిపోలేదు. ఆయన ఎలా వస్తాడో తన భార్య అయిన సంఘానికి గుర్తులు వదిలి వెళ్ళిపోయాడు. ఆ గుర్తులలో ఒక గుర్తే నిర్గమాకాండం 12వ అధ్యాయం. నా మాట అర్థమవుతున్నాయా? కొంతసేపు మీకు ఏం అర్థమవుతుందో అర్థమైపోయినా అర్థమేంటో చూడండి. చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతే ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఏముంది అక్కడ చదువుదాం ఒకసారి. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవారు ఎలాగో సెలవిచ్చే ప్రశ్న, ఐగుప్తీ దేశంలో ఉండగేంటి ప్రశ్న? వాళ్ళకి ఐగుప్తీ దేశంలో ఉండగా అన్నాడంటే వాళ్ళు ఎందుకు ఐగుప్తీ దేశంలో ఉన్నారు? వాళ్ళ ఐగుప్తి కాదా? ఉండగా అన్నాడంటే వాళ్ళ ఐగుప్తి కాదా? వాళ్ళ ఐగుప్తి కాదు. మరి ఎక్కడ వారు? మీకు చరిత్ర తెలియాలి. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఎందుకు ఉన్నారో తెలియాలంటే దీని ముందున్న పుస్తకం ఏంటి? ఆదికాండం. ఆదికాండం అంటే ఏంటి చెప్పండి? ఆదికాండం అంటే ఏంటి? ఓ నిర్గమాకాండం అంటే ఏంటి చెప్పండి? సచ్చరియాల నా చేతులు చెప్పండి అడుగుతున్నాను. నిర్గమాకాండం అంటే ఏంటి? ఆదికాండం అంటే ఏంటి? ఒక ఆవిడ అంటుంది నిర్గమాకాండం అంటే తెలుసు, నిర్గమాకాండం అని అంత ఈ అదవ సాగదింపులు కాదని అడుగుతున్నాను. నిర్గమాకాండం అంటే ఏంటి? ఆదికాండం అంటే పెద్ద ఇంటర్నేషనల్ కోసం ఏం కాదు. ఆదికాండం అంటే మనిషి ఎలా పుట్టాడో చెప్పే గ్రంథం అదే. సృష్టి ఎలా పుట్టిందో చెప్పే గ్రంథం అదే. సూర్యుడు ఎలా పుట్టాడో చెప్పే గ్రంథం అదే. మానవుల ఉత్పత్తి ఎలా జరిగిందో చెప్పే క్రమం అదే. భాషలు ఎలా పుట్టుకొచ్చి చెప్పే గ్రంథం అదే. ఏ దేశం ఎప్పుడు ఎలా విడిపోయింది చెప్పే గ్రంథం అదే. నీకు బైబిల్ మీద గ్రిప్ ఉంటే ఆఫ్రికా, యూరప్, ఆసియా ప్రతి ప్రాంతానికి, ఇక్కడ దిగువ ప్రాంతాలు మొదలుకొని ప్రతి ప్రాంతానికి మానవ జీవన మనుగడ ఎలా వ్యాప్తి చెందిందో ప్రతి ఆరిజన్ మాట్లాడే పుస్తకం చెప్పండి ఆదికాండం. అందుకే దాని పేరు ఆది. అంటే సృష్టికి ఆది, మనిషికి ఆది, జీవానికి ఆది, ప్రతి దానికి ఆది. ఆది సంగతులు మాట్లాడే పుస్తకం కనుకే దాని పేరు ఆదికాండం అని పెట్టారు. ఇప్పుడు నిర్గమాకాండం అంటే నడుతున్నాను. ఏం దాటిపోతాం? ఎలా దాటిపోతాం? నిర్గమాకాండం అంటే నిర్గమము నడుతున్నాను. ఏమి దాటిపోతాం? ఎర్ర సముద్రం దాటారు, ఐగుప్తి అధికారాన్ని దాటారు, సాతాన్ని బంధకాన్ని దాటారు, చావును దాటారు. ఇవన్నీ దాటడమే కాదు, అనేక ప్రమాదాలు లోకాన్ని దాటొచ్చారు. ఈ దాటొచ్చే వైనాన్ని పాసవర్ అనే ఒక ఫెస్టివల్కి లింక్ పెట్టారు. ఆ లింకే 12వ అధ్యాయం. నా మాట అర్థమవుతుందా? అందుకు ఈ అధ్యాయం లేదా ఈ పుస్తకం పేరు ఏంటంటే నిర్గమాకాండం. ఈ రెండు పుస్తకాలు ఏముందంటే దేవుడు మొట్టమొదటి ఒక మనిషిని ఎంపిక చేశాడు. ఆ మనిషి పేరు ఆదాము. ఆ మనిషి ఏమైనా తినంగా నిలబడ్డాడా? ఆయన చెడిపోవడమే కాదా, వనమంతా చెడగొట్టాడు. నడుతున్నాను. ఆయనకి ఏదో జరిగితే మాకు సంబంధం ఏంటంటే ఈ మధ్యకాలంలో మాట్లాడి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన మన ఎడ్డో ఆయన ఏం చేసినా మనకు అప్లై అవుతుంది. నా మాట అర్థమవుతున్నాయా? ఆయన ఫెడరల్ హెడ్ అంటే ఆయన మన తలకాయ కనుక తలకాయ ఏం చేసినా తరానికి వర్తిస్తుంది కాదా? నేను అడుగుతున్నాను. 1947లో మనకేమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. 1947లో మనం పుట్టామా? 90లో పుట్టామని అడుగుతున్నాను. 90లో పుట్టిన మనకు కూడా గుర్తుపెట్టుకోండి, స్వతంత్రం వచ్చిందా లేదా? ఇప్పుడు ప్రశ్న, నా తాతలకు స్వతంత్రం వస్తే నాకెలా స్వతంత్రం వచ్చినట్టు అవుతుందంటే, నా తాతకు వస్తే చెప్పండి నాకు వచ్చినట్టే, మా తాతలు రాజ్యాంగం ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే. ఎందుకు అలా అంటే నా తాతలు నాకు ఫెడరల్ హెడ్ కనుక. అంటే హెడ్ ఏం చేసినా తర్వాత తరం మీద ఆ ప్రభావం ఒప్పుకున్నట్టే. ఇక్కడ హెడ్ ఎవరు చెప్పండి? ఆదాము. ఆదాము చేసిన పనులు ఆదాముతో పోయినాయా? నేను అడుగుతున్నాను. ఆదాము పిల్లలకి ఆదాము పాపం గుర్తుపెట్టుకోండి. ఆదాము పాపం మన మీదకి రాలేదు, కానీ ఆదాము శాపం మాత్రం మన మీదకి వచ్చింది. ఆదాము తెచ్చిన శాపం అనగానే మీరు ఏదేదో ఊహించుకోండి. శాపం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, శాపం అంటే పనిష్మెంట్ మన మీద పడ్డాది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు నా తాత ఉన్నాడు అనుకోండి. మా తాత బాగా జోదమాడి జోదంలో ఓడిపోయి మా ఆస్తులన్నీ పోగొట్టాడు అనుకోండి. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందండి? నా మీద పడుతుంది. ఇప్పుడు బాగా వినండి. నేనెక్కడ జోదమాడాను, నాకు సంబంధం ఏంటి? మా తాత ఓడిపోతే నేనెందుకు పేదవాడిని అవ్వాలంటే కుదురుద్దా? ఆ రోజు మీ తాత ఓడిపోతే చెప్పండి, వెనకాల మీరందరూ ఓడిపోయారు. మీ తాత ఓడిపోతే వెనకాల మీరందరూ ఓడిపోయారు. మీ తాత నష్టపోతే ఆటోమేటిక్గా ఆ నష్టం మీ మీద చెప్పండి
పడింది. భౌగోళికమైన పనులే మన మీద పడినప్పుడు ఆదాము తెంచేసింది తెలుసా? దేవుడితో బంధాన్ని తెంచేశాడు, ఆజ్ఞను తెంచేశాడు. ఒక్క మాట చెప్పాలంటే చావు తెచ్చాడు, కష్టాన్ని తెచ్చాడు, తిండికి నడుతున్న ఉరుకులు పరుగుల జీవితాన్ని తెచ్చాడు. ఎందుకు అలా తెచ్చాడంటే ఆయన మనకి మూలమై ఉన్నాడు కనుక. ఆ మూల నుంచి మనం వస్తే ఆదాము ద్వారా డిస్టర్బెన్స్ అయిన సంతానం, బాగా వినండి, మొదటి సంతానంగా కయ్యని పుట్టాడు. కయ్యని ఎరగదీశాడా? చంపేసాడు. గుర్తుపెట్టుకోండి, మొదటి ఆదాము అవ్వలు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున తయారు చేయబడ్డారు. ఆదాము అవ్వలు దేవుని స్వరూపం దేవుని పోలిక చొప్పున తయారు చేయబడితే మొదటి మనుషుడైన ఆదాము అవ్వలు దేవుని పోలికలు ఉంటే కయ్యేని ఎవరి పోలికలో పుట్టాడు? ఆదామవ్వల పోలికలు పుట్టాడు. అడుగుతున్నాను, దేవుని స్వరూపం దేవుని పోలికలో మొదటి ఆదాము మొదటి స్త్రీ అంటే అవ్వ ఆదాములు పుడితే నెక్స్ట్ వాడు ఎవరి పోలికలో పుట్టాడు? ఆదాము పోలిక. ఆదాము పోలికలో కయ్యేను పుట్టే సమయానికి కయ్యేను బాగున్నాడా? నేను అడుగుతున్నాను, ఆదాము పోలికలో కయ్యేను పుట్టే సమయానికి ఆదాము బాగున్నాడా? డిస్టర్బెన్స్ అయిపోయి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, కాన్షియస్లో డిస్టర్బెన్స్ అయ్యాడు, కమాండ్లో డిస్టర్బెన్స్ అయ్యాడు, హెల్త్ పరంగా డిస్టర్బెన్స్ అయ్యాడు, నేచర్లో డిస్టర్బెన్స్ అయ్యాడు, సిన్ఫుల్ నేచర్తో ఉన్నాడు. అలాంటి డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు ఎవరు పుట్టాడు చెప్పండి? ఆదాము పుట్టాడు. ఇప్పుడు క్షమించండి, కయ్యేని పుట్టాడు. ఈ కయ్యేని ఎప్పుడైతే పుట్టాడో కయ్యేని తర్వాత జనరేషన్ ఎంత వంకరగా తయారైందో మనకు తెలుసు. పట్నాలు కట్టారు, పేర్లు పెట్టారు, సంగీతాలు పుట్టించారు, ఎగిరిలాట నేర్చారు, బహుభార్య తత్వానికి పెద్దపేట వేశారు. పాపం రెచ్చిపోయింది. హత్యలు చేసి కూడా దాన్ని గొప్పగా చెప్పుకుని ఓ ఆదా ఓ శీల అని గొప్ప కార్యాలు సామెతలకు చెప్పుకొని విస్తరించిపోయిన నెరమాదం ఎక్కువైపోతే బాల్యము నుంచి వారి హృదయాలు చెదిరిపోతే అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ తరాన్ని ఇంకా నీటి చేత చెప్పండి అంతం చేయాలనుకున్నా. దాని పేరే నోవహు జలప్రలయం. నా మాటలు అర్థమవుతున్నాయిగా? ఆదాము తర్వాత నోవహు బండి తరం నోవహు దగ్గరికి వచ్చి ఆగితే ఆ నోవహుని దేవుడిని ఎంపిక చేశాడు. దేవుడు నోవహుని ఎంపిక చేసి మళ్ళీ నిలబెడితే నోవహు తర్వాత మళ్ళీ ప్రపంచం విస్తరించింది. ఎప్పుడైతే జాతి విస్తరించిన వీళ్ళందరూ కలిసి ఎక్కడ దూరారంటే నియంతల పాలన కిందకు దూరారు. ఆ నియంతలలో ఒక నియంతే నిమ్రోద్. ఎవరు? నిమ్రోద్. నా మాట్లాడుతున్నా అయితే అర్థమవుతున్నాయిగా? నిర్గమాకాండం 12వ అధ్యాయం వెనకాల ఏం జరిగిందో చూస్తున్నాం. మోసే ఆహారంలో ఐగుప్తీయులు ఎందుకున్నారో చూస్తున్నాం. ఇప్పుడు బాగా వినాలి. ఎప్పుడైతే నోవహు సంతానం సేము, హాము, హ్యాపెతు వీళ్ళ ద్వారా ఈ ఏవైతే మన ఖండాంతర జాతులు మనం చూస్తున్నామో వీళ్ళంతా కలిసి ఒక మూలంలో ఒకే భాష ఒకే ప్రాంతంలో ఒకే జాతికి ఉంటున్న వీళ్ళు చేసిన నియంత పరిపాలన కిందకి ఎప్పుడైతే దూరారో దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నిలబడ్డారో దేవుడు వారిని చెదరగొట్టాడు. వాళ్ళు ఏం కట్టాలనుకున్నారట? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వాళ్ళకు గోపురం కట్టాలనుకున్నారు. ఏం కట్టాలనుకున్నారు? గోపురం నడుతుంది. బాబేలు గోపురం అంటే ఏంటండి? చెప్పండి బాబేలు గోపురం అంటే చెప్పాలి. తారు. బాబేలు గోపురం అంటే ఏంటంట? భాష తారు మారు మీ బొంద. చెప్పండి, మళ్ళీ అడుగుతాను చెప్పండి. బాబేలు అంటే ఏంటి? తారుమారు కాదు అడుగుతాను, అక్కడ ఆగిపోకండి అడుగుతున్నాను. బాబేలు అంటే ఏంటి? మీరు ఇంటికి వెళ్ళక చూడండి. బాబేల్ అన్న దానికి తారుమారే కాదు, దాని రూట్ వర్డ్ ఏంటి చెప్పినా గుర్తుపెట్టుకోండి. దాని మూలం యొక్క పదాల యొక్క అర్థం ఏంటంటే దేవుని ద్వారం అని అర్థం. ఏంటంట? దేవుని ద్వారం. దేవుని ద్వారం ఏంటి? దేవుని ద్వారం అంటే గోపురాన్ని మూలంలో హిస్టరీలో ఏమంటారంటే దాన్ని జిగ్రాడ్ అంటారు. ఏమంటారు? జిగ్రాడ్ అంటే మీకు అర్థమైపోయి చెప్పి అర్థమైన చూడండి. ఈ జిగ్రాడ్ అంటే మీకు పిరమిడ్స్ చూసారా? ఈ పిరమిడ్స్ కానీ వీటన్నిటికీ రూపకల్పన ముందుండే ఈ పిరమిడ్స్ లాంటి ముందుండే వాటిని ఏమంటారంటే జిగ్రాడ్స్ అంటారు. అంటే చిన్నప్పుడు మన పుస్తకాల మీద ఉండే, ఇప్పుడు అన్ని దిక్కుమాల పుస్తకాలు వచ్చినాయి కానీ మన పుస్తకాలు అట్ల మీద వేసేవారు. జిగ్రాడ్స్ బొమ్మలు ఉండేవి. ఎంతమంది చూసారో? ఆ జిగ్రాడ్స్ ఇలా ఉంటాయి, ఇలా సూదు గట్టి ఇలా లేర్ అంటే స్టెప్ బై స్టెప్ ఫ్లాట్లా కట్టి ఒక్కొక్క ఫ్లాట్కి ఏం చేస్తారంటే గుమ్మం పెడతారు. అలా సూది కట్టేయకూడదంటే ఫ్లాట్ మీద ఫ్లాట్ అలా కట్టేకూడదు. చివరిని ఏం చేస్తారు? ఒక పెద్ద గుమ్మం పెడతారు. ఆ గుమ్మం ఎందుకు పెట్టారంటే ఆ గుమ్మానికి డోర్ పెడతారు. ఆ డోరు గుమ్మం దేనికంటే ఆ గుమ్మంలోనికంట ఎక్కడో ఉండిపోయిన దేవుడు చెప్పండి అలాగా గుమ్మంలోకి వచ్చి ఆ పిరమిడ్లో కంటే ఆ జిగ్రాట్లోకి దిగి ఆ బాబేలు గోపురించి అలా మెట్ల మీద కిందకి దిగి చుట్టూ ఇలా ఇల్లులు కట్టుకున్నారుగా, ఇంట్లోకి వచ్చి ఇలా అవి ఇవి తెచ్చి అక్కడ పెడితే ఇవన్నీ దేవుడు తీసుకుని అవి తిని ఆరగించి మళ్ళీ ఇలా పంటని ఇలా సంతానాన్ని దీవించి మళ్ళీ ఇలా మెట్లు ఎక్కి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలంట? ఆ గుమ్మలోంచి వెళ్ళి. ఆ గుమ్మం పేరే
బాబేలు. గుర్తుపెట్టుకోండి. అందుకే బాబేలు అంటే తారుమారు ఒక్క అర్థమే కాదు, గుర్తుపెట్టుకోండి. బాబేలు అనగానే దేవుడిని గ్రిప్పులో పెట్టుకోవాలని ఒక ప్రాజెక్ట్ అది. అంటే దేవుడినే జేబులెట్టాలంటే లంచాలు ఇచ్చి దేవుడినే కావాల్సినవన్నీ పెట్టి దేవుడినే ద్వారంలోంచి దించి దేవుడి చేత పనులు చేయించుకుందామని ఒక భయంకరమైన ప్రాజెక్ట్. అందుకే దెబ్బకి దేవుడు ఏం చేశాడంటే మొత్తం వాళ్ళందరినీ ఏం చేశాడు చెప్పండి? చెదరగొట్టాడు. ఎప్పుడైతే వీళ్ళని చెదరగొట్టారో వీళ్ళు చెదిరి మళ్ళీ దేవుడు ఈ ప్రపంచానికి తన వైపు తిప్పుకోవడానికి దేవుడు ఒక రిప్రజెంట్ ఎదుగుతున్నాడు. ఆ మధ్యవర్తి అబ్రహాం. గుర్తుపెట్టుకోండి, ఆ మధ్యవర్తి పేరే అబ్రహాం. అంటే నావోహు తర్వాత మళ్ళీ దేవుడికి రిప్రజెంట్ ఎవరు చెప్పండి? అబ్రహాం. ఈ అబ్రహాంకి దేవుడు ఏమైనా మాట ఇచ్చాడంటే నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ సంతానంలో మొదటి గుర్తే ఇస్సాకు, ఆ సంతానానికి మరో సంతానమే యాకోబు, ఆ సంతానానికి 12 మంది కొడుకులే ఇశ్రాయేలీలు. ఆ సంతానాన్ని ఇశ్రాయేలీలు అంటారు. ఈ ఇశ్రాయేలు అందరూ ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఐగుప్తిలో ఉన్నారు. ఎందుకున్నారు? దానికి ఒక పర్పస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఐగుప్తిలో ఎప్పుడైతే ఉన్నారో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు అక్కడ ఉంటే ఏమవుద్ది? సామెత ఉందిగా తెలుగులో, 6 నెలలు ఆడుతూ ఉంటే ఈడు చెప్పండి, ఈడు ఆడేయడట. 6 నెలలతో ఇప్పుడున్న ట్రెండ్కి 20 రోజులు ఈడు ఆడితో తిరిగితే చాలు, ఆ సన్నాసిగల్లా ఈడు కూడా తయారవుతాడు. అవడా నేను అడుగుతున్నాను. 6 నెలలతో 20 రోజులకే మారిపోతే 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు ఒక జాతితో మిళితమై ఉంటే అచ్చు ఇశ్రాయేల్ ఎలా తయారైపోయారంటే ఐగుప్తీల్లాగే మారిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఐగుప్తీల్లో ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేల్, వీళ్ళందరూ అలా మారిపోయిన తర్వాత దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఐగుప్తీలతో పాటు ఇశ్రాయేల్ని కూడా చంపేయాలనుకున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇదంతా ఎక్కడ ఉంటుందంటే ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం ఏం చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథం 20 అధ్యాయం మొదలు వచ్చిందండి. యెహెజ్కేలు గ్రంథం 20 అధ్యాయం మొదలు వచ్చిందండి. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున సందర్భం చెప్తానే ఉన్నాను. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలు పెద్దలందరూ అతని యొద్దకు వచ్చినట్టు. ఎవరు అతను? యెహెజ్కేలు. ఎవరు? యెహెజ్కేలు దగ్గరికి ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి అడుగుతున్నారు ఏమని? అయ్యా, మన జాతి మీద ఇతర జాతులు ఎందుకు దాడి చేస్తున్నాయి? మన జాతి మీద ఎందుకు కరువు దాడి చేస్తుంది? మన పంటలు పండుతాయా? సంతానం అభివృద్ధి పొందుతుందా? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దేవుడిని ఏదన్నా హెచ్చరించని దేవుడి దగ్గర విచారణ తీసుకోవడానికి పెద్దలందరూ ఎవరి దగ్గరకు వచ్చారు? యెహెజ్కేలు దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే యెహెజ్కేలు దగ్గరకు వచ్చారో యెహెజ్కేలు దగ్గరకు వచ్చి విచారణ చేస్తే అప్పుడు దేవుడు చరిత్ర మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ నరపుత్రుడా, 3వ వచనం, నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలు తిట్లాడము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా యొద్ద విచారణ చేయడానికి మీరు వచ్చుచున్నారే, నా జీవతోడు నా వలన ఏ ఆలోచనను నీకు దొరకదు, ఇది ప్రభువుకు యెహోవా. ఓ నరపుత్రుడా, నరపుత్రుడు అంటే ఇక్కడ ఎవరు కాంటెక్స్ట్లో? యెహెజ్కేలు. నువ్వు చెప్పు, వీళ్ళ న్యాయం అడిగేది, వీళ్ళ ఫలం అడిగేది, వీళ్ళ పంట దిగుబడి అడిగేది, వీళ్ళ సంతానం భవిష్యత్తు అడిగేది, రాసి పెట్టుకోమని చెప్పు. నా వలన వీళ్ళకి ఏ ఫలము దొరకదు. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు ఫలం దొరకదంటే వీళ్ళ పితరులు ఏం చేశారో వీళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళ పితరులు ఎవరు? ఐగుప్తీలు ఉన్న ఒకప్పుడు ఇశ్రాయేలు. ఐగుప్తీలు ఇశ్రాయేలు ఏం చేశారన్న వార్త ఎవరెత్తి మాట్లాడుతున్నారో దేవుడు ఎత్తుతున్నాడు. ఎవరి దగ్గర? బ్రతుకున్న ఇశ్రాయేలు దగ్గర చనిపోయిన పితరుల చరిత్ర ఎత్తున్నాడు. ఎందుకు ఎత్తున్నాడంటే వీళ్ళు ఏం చేశారో వాళ్ళు అదే చేశారు, వాళ్ళు ఏం చేశారో వీళ్ళు అదే చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు? 6వ వచనంలో, వారిని ఐగుప్తీ దేశం నుండి రప్పించి వారి కొరకు విచారించినదంతయు
పాలు తేనెలు ప్రవశించు సకల దేశముల ఆభరణమైన దేశంలోనికి తోడుకొని పోయేదని చెప్పిన కాలము నేను ప్రమాణం చేసి తిని, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన ఏ కృత్యములను విడిచిపెట్టవలనని ఐగుప్తి విగ్రహములను పూజించడం చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొండకుండా ఉండవలనని నేను ఆజ్ఞాపించిన, అయితే వారు ఆ సంవత్సరాల్లో నా మాట వినలేదు. ఇప్పుడు చెప్పండి, 430 సంవత్సరాలు ఐగుప్తీలు ఉండి ఇశ్రాయేలు ఏం చేశారు? చెప్పనా? ఐగుప్తీలు ఏం చేశారో ఇశ్రాయేలు అదే చేశారు. చేయలేదా? నేను అడుగుతున్నాను. హేయ కృత్యములంటే ఏ కృత్యములంటే చెప్పడానికి వినడానికి నీచమైన కార్యాలు అవి. అంటే పంటలు బాగా పండాలంటే ఐగుప్తీలు ఏం చేస్తారు చెప్పనా? పసిపిల్లల్ని దేవతలుగా బలేస్తారు. వారు సంతాన అభివృద్ధి పొందాలంటే ఏం చేస్తారు చెప్పనా? పసిపిల్లల్ని రక్తం ఒలిగించి ఊరేగిస్తారు. అంటే వాళ్ళ పంటలు బాగా పండాలని, అభివృద్ధి బాగా జరగాలని. ఏ కృత్యం అంటే నగ్నమైన డ్యాన్సులు, భయంకరమైన రక్తపాతము, 1-2 కాదు. దేవతల పేరు మీద హేయం అంటే మాట్లాడుకోవడానికే సిగ్గుపడే కార్యక్రమాలు ఐగుప్తీలు చేసేవారట. ఐగుప్తీలతో పాటు కూడా ఎవరు చేశారట? ఇశ్రాయేలు కూడా చేశారు. అంటే 430 సంవత్సరాలు ఐగుప్తీలు ఇశ్రాయేల్ నుండి ఏం చేశారంటే, ఐగుప్తీలు ఏం చేశారు? ఇశ్రాయేల్ అదే చేశారు. బాగా వినాలి. వాళ్ళు ఏం చేస్తారు? వీరు అదే చేస్తే దేవుడు అనుకున్నాడట ఆ రోజే, ఐగుప్తి తొలి సంతానాన్నే కాదు ఇశ్రాయేలు సంతానాన్ని కూడా చెప్పండి చంపి మట్టిలో పాతేయాలని కూడా. అయితే దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమని? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మాట ఇచ్చాడు. రెండవది వీళ్ళ ప్రార్థన విన్నాడు. మూడోది ఏంటంటే మాటిచ్చి మాట తప్పుడకు దేవుడు నరుడు కాదు గనక, అన్యజనులు ఎదుట వీళ్ళ చస్తే దేవుడికి అవమానం గనక దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని విడిపించాలి అంటే మీకు షరతులు వర్తిస్తాయి. ఆ షరతుల్లో ఒక షరతు ఏంటంటే, ఐగుప్తులతో పాటు మిమ్మల్ని కూడా మీ నీచమైన కార్యాలకు చంపేయాలనుకున్నాను, కానీ మిమ్మల్ని విడిపించాలంటే మీకు ఒక రాయితీ ఇచ్చిన. రాయితీ ఏంటంటే, మీరు మొదటి నెల 10వ తారీఖున కూడుకోవాలి. బాగా వినాలి. ఏం చేయాలి? మొదటి నెల 10వ తారీఖున కూడుకోవాలి. కూడుకున్న మీరు ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లని తేవాలి. గొర్రె పిల్లని తేవడమే కాదు, అది 14వ తారీఖు వరకు ఆ గొర్రె పిల్లని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయడమే కాదు, దా రక్తాన్ని వలికించాలి. వలికించడమే కాదు, పైకొమ్మికి అడ్డుకొమ్మికి పూయాలి. పైకొమ్మికి అడ్డుకొమ్మికి పూయడం కాదు, దాని మాంసాన్ని తినాలి. ఇదంతా మేము ఎందుకు చేయాలంటే, ఆ 12వ అధ్యాయం అంటాడు, ఈ రాత్రికి నేను ఐగుప్తిలో సంచరించబోతున్నాను. ఏంటంట? ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 12వ వచనం. అదే నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. నేను ఐగుప్తి దేశమందు సంచరించి, ఐగుప్తి దేశమందలి మనుషులలోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తి దేవతలందరికీ నేను తీర్పు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తీలు అబద్ధాలు ఆడినా తప్పు కాదు, ఐగుప్తీలు హత్యలు చేసినా తప్పు కాదు, ఐగుప్తిలో దేవుళ్ళ పేరు మీద తాగి దొల్లేసినా తప్పు కాదు, ఐగుప్తిలో వ్యభిచారాలు చేసినా తప్పు కాదు, ఐగుప్తిలో ఈడుబారినాడు ఆడుబారినీడు ఎత్తుకుపోయినా తప్పు కాదు, ఐగుప్తిలో ఏది తప్పు కాదు. వీళ్ళకి తప్పు అని ఎందుకు అనిపించట్లేదంటే, వీళ్ళ నమ్మే నమ్మకాలు తినంగా లేక. గుర్తుపెట్టుకోండి, నమ్మే నమ్మకాలు తినంగా లేకపోతే చేసే పనులు కూడా చెప్పండి వక్రంగానే ఉంటాయి. అందుకే A.W. టోజర్ అని ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్ ఏమంటాడు చెప్పనా, మనం నమ్మే దేవుడిని బట్టి నువ్వు ఎట్టాటాడు అని చెప్పొచ్చట, నువ్వు చేసే పనులను బట్టి నువ్వు ఎలాంటి దేవుడిని నమ్ముతున్నావో ఈజీగా చెప్పొచ్చు. అంటే నువ్వు చేసే పనులను బట్టి చెప్పొచ్చు నీకు దేవుడు అంటే భయం లేదని. అందుకే చూసారా, కొన్నిసార్లు ఇందాక పాడిన పాట కానీ ఇలాంటి రఫ్ మెసేజెస్ కానీ చెప్తే కొంతమందికి దేవుడు నువ్వు మారకపోతే నీ అంతాన్ని దగ్గరలో పెట్టాడు, దేవుడు నిన్ను తీసి పడేస్తానని అనుకో. ఈ మాట వింటున్నప్పుడు చాలామంది ఫీలింగ్ కూడా చెప్పనా, దేవుడు అంత అలాగే ఏం చేయట్లే అంటారు. నా మాటలు అర్థమవుతుంది అంటే వీళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. నా మాటలు అర్థమవుతుంది లేదంటే వీళ్ళకి వీళ్ళే ఊహించుకుంటారంటే, నువ్వు బైబిల్లో ఉన్న దేవుడి కన్నా నువ్వు ఊహించుకునే దేవుడికి ఎక్కువ పెద్ద పీట వేస్తున్నావు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ 500 మంది ఉన్నారో 600 మంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఎంతమంది ఉంటే అంతమంది అన్ని రకాలుగా దేవుడిని ఊహించుకుంటారంటే మీరు నమ్మగలరా?
మీరు ఊహించుకుంటున్న దేవుడు బైబిల్ దేవుడై ఉండాలి. ఆ దేవుడు బైబిల్ ఉన్న దేవుడికి మ్యాచ్ అవ్వాలి. అందుకే మీరు చూడండి, కొంతమంది అబద్ధాలు జడ్జగా ఆడుతున్నారంటే వాళ్ళ భయం లేని తనం ఏంటి చెప్పినా, అబద్ధానికి దేవుడు నరకానికి వేసేస్తాడట. అదో ఫీలింగ్ వీళ్ళకి. నా మాట అర్థమవుతున్నాయా? 10 రూపాయలకి అడ్డగోలుగా బొంకేస్తున్నారంటే ఇటు 10 రూపాయలకి దేవుడు నరక అంటే వీళ్ళు అలా దేవుడు ఉండడం అనుకుంటున్నారంటే వీళ్ళు ప్రత్యేకంగా ఒక దేవుడిని ఊహించుకుంటున్నారు. ఇంకా చెప్తానండి, దావీదు ఉన్నాడా? దివారాత్రులు బైబిల్ ధ్యానించాడా? అన్నీ ఎరిగిన దావీదు గారు బెత్షెబాని ఇంతకు అలా చేశాడు. ఎందుకు చెప్పినా, ఆ ఒక్క సెక్టార్లో దావీదు ఏమనుకున్నాడంటే నన్నేం అండనుకున్నాడు దేవుడు. గుర్తుపెట్టు, దేవుడు నన్నేమంటే దావీదు ఒక్క జోన్లో ఏమనుకుంటాడంటే తనకు నచ్చినట్టు దేవుడిని ఊహించుకుంటున్నాడు. సొలొమోను 1000 మందిని చేసుకున్నాడంటే ఎందుకు ఆయనకి భయం అనిపించలేదంటే దేవుడు నా ఒక్క జోన్లో తనకు నచ్చినట్టు ఊహించుకుంటాడంటే ఎవరికి వాళ్ళే దేవుణ్ణి నచ్చినట్టు ఊహించుకుంటారు. ఆ ఊహలు పెట్టలేకపోతే ఒక ఆకారాన్ని పెడతారు, ఆ ఊహలు పెట్టలేకపోతే ఆకారానికి వేయ కృత్యాలు చేస్తారు, ఆ ఊహలు పెట్టలేకపోతే ఇక భయము భక్తి లేని పనులు చేస్తారు. అలా పెట్టలేకపోయిన దేశాల్లో ఒక దేశమే ఐగుప్తి. నా మాట్లాడుతున్నాయా? ఈ ఐగుప్తిలో ఉన్న వీళ్ళు ఏం చేశారంటే పసిపిల్లలను బలేస్తారు, యవనస్తులను బలేస్తారు, రక్తాన్ని వలికించారు. నవో సంతానంగా వీళ్ళు విడిపోయిన తర్వాత మిస్రాయిము అని ఉంటాడు. ఆదికాండం 18 చదవండి. ఐగుప్తికి మూల పురుషుడు అతడే. హాము సంతానం నుంచి వచ్చిన మిస్రాయిమే ఈజిప్ట్ మూల పురుషుడు. ఆయన నుంచి వచ్చిన ఈ సంతానం ఏం చేశారంటే చెట్టుకి పుట్టకి గుట్టకి నైలు నదికి సూర్యుడికి పడుతున్న వర్షాలకి ప్రతి దానికి మొక్కారు. మొక్కునోళ్ళు మొక్కినట్టున్నారా? సూర్యుడికే బొమ్మ కట్టంటే సూర్యుడు దేవుడైతే సూర్యుడి దేవుడిని ఒకటి తయారు చేశారు, నది దేవుడైతే నది దేవుడిని ఒకటి తయారు చేశారు, వర్షం దేవుడైతే వర్షం దేవుడు. అంటే ఎక్కడికక్కడే దేవుళ్ళు ఎక్కువైపోయినందుకే ఐగుప్తిలో దేవుళ్ళు ఎక్కువ. ఈ దేవుళ్ళు బొమ్మలు పెట్టుకున్నారు. సగమేమో మనిషి, సగమేమో జంతువు. ఇలాంటి ఆకారం మీకు కావాలంటే ఐగుప్తి యొక్క చరిత్ర మీరు చదవండి. సగం జంతువు సగం మనిషి ఆకారాలు పెట్టుకుని ఏం చేశారంటే పంటలు బాగా పండాలని ఆ దేవతల ముందు కడుపులు పుట్టిన నెలల నిండల బిడ్డల్ని తలకాయలు నరికే చంపేశారు. ఇది హిస్టరీ. ఇంకా చెప్తున్నానండి, రక్తాన్ని వలికించి చిమ్మారు, జల్లారు. ఎందుకు? పంటలు బాగా పండాలి, ఆరోగ్యాలు ఉండాలి. ఇలాంటి వాటిలో చేతులు కలిపింది ఎవరో తెలుసా? ఇశ్రాయేల్. ఇప్పుడు దేవుడు సీరియస్ అయ్యాడు. నిమ్మల్ని కూడా నేను లేపేయాలనుకున్నాను. ఎందుకంటే మీరు ఇశ్రాయేల్ అయిన మీరు ఐగుప్తీలు ఏం చేశారో మీరు అదే చేశారు. మిమ్మల్ని కూడా నేను తీసేయాలి. కాకపోతే మిమ్మల్ని తీసేయకుండా ఉండడానికి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు మాట ఇచ్చాను కనుక ఆ మాట ఇచ్చి మాట తప్పడానికి నేను నరుణ్ణి కాదు కనుక నీకు ఒక రాయి తీస్తున్నాను. రాయితీ ఏంటంటే అందరూ బతకాలంటే గొర్రెపిల్లని తెచ్చుకున్నాను. ఏంటంట? ఓ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని తెచ్చుకుని మీరు చేయాల్సిన పని ఏంటంటే మొదటి నెల 10వ తారీఖున దాన్ని తెచ్చుకోవాలి. నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలీల మొదటి నెల అక్కడ చదువు ఒకసారి. మొదటి అధ్యాయం 12వ అధ్యాయం మొదలు వచ్చిన మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా ఇలాగ సెలవిచ్చును, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇప్పుడు అడుగుతున్నాను, నెలల్లో క్యాలెండర్లో మొదటి నెల ఏంటి చెప్పండి? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. మీ బొంద అది చెప్పండి. నెలల్లో మొదటి నెల ఇశ్రాయేలుకి ఏంటంటే మన నెల వేరు, వాళ్ళ నెల వేరు. వాళ్ళ నెల నేసాను. నేసాన్ని ఎబ్రీ పదాల్లో అబీబ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నెల అదేంటంటే నెలలందరికీ ఒకటే ఉండాలి కదంటే ఉండవు. ఎందుకు అంటే మనకు రోజు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? మిడ్-నైట్ నుంచి స్టార్ట్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. మన ఈదుల్లో ఈ మధ్య పోటుగాల్లాగా అర్ధరాత్రి కేకులు కట్ చేస్తున్నారు చూసారా? ఎన్ని గంటలు కట్ చేస్తారు? వీళ్ళు నిద్రవరండి. ఈడు పుట్టాడని ఆ బండికి సైలెన్సర్ బీకేసి గిర్రా గిర్రా తిప్పి ఈడే పోరంబోకని కూడా ఈడికి 4 పోరంబోకులు తయారయ్యి, పోరంబోకనికి బూత్ కాదు, పోరంబోక అంటే ఎందుకు పనికిరానోడని. ఇంకా క్లారిటీ కావాలంటే ఈ పక్కన చాలా ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా? గవర్నమెంట్ ల్యాండ్ని పంచాయతీలు ఏమంటారు? పోరంబోకు భూమి అంటారు. అంటే పనికిరాని భూమిని పోరంబోకు భూమి అని ఎలా అంటారో మనుషుల్లో పని పాట లేని వాళ్ళని ఏమంటారు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. పోరంబోకులు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ పోరంబోకులు అందరూ కలిసి ఈదుల్లో ఎవరు నిద్రనవ్వకుండా ఇలా ఏం చేస్తారంటే బైక్ సైలెన్సర్లో రింగులు, జీరో కట్లు ఇవన్నీ కొట్టి అక్కడ బండి ఒకటి ఆఫ్ చేసి ఆ బండి మీద కేక్ కొట్టి, కేక్ ఏమి తింటారో ముక్కులు పెట్టుకుంటారు, చెవులు పెట్టుకుంటారు, రకరకాల నెత్తి మీద వాంకుంటారు. ఇదంతా కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? నైట్ 12 గంటలు చేస్తారు. ఈ నైట్ 12 గంటల తర్వాత ఎందుకు చేస్తున్నారు? అడిగి తెలిసినా తెలియకపోయినా అలవాటు అయిపోయింది కనుక నైట్ 12 గంటలు ఎందుకు చేస్తారంటే మనకు రోజు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది?
అర్ధరాత్రి 12 అంటే మన క్యాలెండర్ ప్రకారం మనకు రోజు అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అవుద్ది. కానీ ఇశ్రాయేలుకి రోజు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే అస్తమయము ఉదయం. అంటే వాళ్ళకి సాయంకాలం 6 PM, మనకి మిడ్నైట్ 12 తర్వాత. అంటే మనకి 12 తర్వాత రోజు స్టార్ట్ అయితే వాళ్ళకి సాయంత్రం 6 తర్వాత రోజు స్టార్ట్. అందుకే మన లెక్కలు వేరు, వాళ్ళ లెక్కలు వేరు. మన క్యాలెండర్ వేరు, వాళ్ళ క్యాలెండర్ వేరు. మన మొదటి నెల జనవరి, వాళ్ళ మొదటి నెల నేసాను, అబీబు, ఈ పదాలు. ఈ మొదటి నెల 10వ తారీఖున ఏం చేయాలంటే ఓ గొర్రె పిల్లలు తెచ్చుకోలేదు. దశమి అంటే 10 కదా. ఆ 10వ తారీఖున గొర్రె పిల్లలు తెచ్చుకుని 4 రోజులు దాన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే దానికి జబ్బు కానీ డాగ్ కానీ ఏదన్నా దానికి భయంకరమైన ఏదన్నా వ్యాధి ఉంటే అది బలికి పనిచేయదు, దాన్ని పక్కన పడేయాలి. ఈ తెచ్చుకున్న దాన్ని ఏం చేయాలంటే సరిగ్గా మీరు సహవాస కూడికలు పెట్టుకోవాలన్నాడు. ఏం పెట్టుకోవాలట? సహవాస కూడికి పెట్టుకుని ఆ రక్తాన్ని ఒలికించి 2 కమ్ములకి పూసి వెనకాల దాని మాంసాలను తినాలి. ఎందుకు ఇదంతా చేయాలి ప్రభు అంటే ఈ రాత్రికి నేను మరణదూత దేశం మీద చెప్పండి సంచరించబోతున్నాం. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ దేవుడు అవకాశం ఇస్తే మనం ముందుకు కొనసాగుతాం. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ రాత్రికి దేవుడు మన ఈదులో సంచరిస్తున్నాడంటే ఎలా ఉంటుందండి? నేను అడుగుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను. రాత్రికి దేవుడే కాదు మరణదూత కూడా మన ఈదుల్లో తిరుగుతుందో అనగానే ఎలా ఉంటుంది? పారా ఏమవుతా? తిరిగినట్టుంటుందా? ఇంటికి ఒకరిని తీసిపోద్దంటే ఎలా ఉంటుంది? ఇంకా చెప్తాను వినండి. ఆ ఈదు చివరినొకడు, ఈదు చివరినొకడు ఒకే రాత్రులు 2 చచ్చిపోతే ఆ ఈదు ఏమవుద్ది? మోషన్స్. ఈదులో ఒకేసారి 6 చనిపోతే 7 చనిపోతే, ఈదులో ఊర్లో ఒకేసారి 60 మంది చనిపోతే ఊరు వల్లకాడైపోయి ఖాళీ చేసేస్తారు. అంటే ఊర్లో 10 మంది చచ్చిపోతే ఇంత కంగారు అయిపోతే దేశంలో ఉన్న ప్రతి ఇంటికి జంతువుకి తొలి సంతానం లేచిపోద్దంటే ఐగుప్తి అంతా గుప్పమని పాకిన వార్తను చెప్పిన శవాల గోస. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు చంపేస్తా అన్నాడు? ఇదంతా ఇలా జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళెంత ఇలా చెడిపోవడానికి కారణం వీళ్ళకి దయ్యం పట్టిందన్నాడు. ఏం పట్టిందట? దయ్యం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సిటీ కల్చర్ అయినా, ఇంకా జిల్లా కల్చర్ అయినా, స్టేట్ సెంట్రల్ ఏదైనా, ఇంటర్నేషనల్ అయినా, ఇక్కడ పంచాయతీ గొడవలైనా, ఈదులున్న పిల్లలైనా చెడిపోతున్నారంటే కారణం ఏంటి చెప్పినా? ఈ ప్రపంచానికి వాడు వలేసి పట్టేశాడు. ఆడు ఐగుప్తిలో చేసినట్టే మొత్తం ప్రపంచాన్ని తన ఆవాహంలోనికి వాడు తీసుకున్నాడు. వాడి కంట్రోల్లో ఈ ప్రపంచం నడుస్తుంది. మీకు అర్థమైతే నేను అడుగుతాను, మీ పిల్లల పట్ల మీ పట్ల మీకు జాగ్రత్త కలిగి ఉంటారు. మీకు అర్థం కాకపోతే పర్లేదనుకునే లోపే మీ ఇంట్లో జరగకూడనివి మీ కళ్ళతో మీరు చూస్తారు. ఇంకా చెప్తాను వినండి. ఏమంటున్నాడు దేవుడు 12వ వచనంలో? ఆ రాత్రి నేను ఐగుప్తి దేశమందు సంచరించి ఐగుప్తి దేశంలో మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతానం అంతా హతము చేసి ఐగుప్తి దేవతలకు తీర్పుతాడు. ఎవరికి తీర్పు తీరుతాడంట? ఐగుప్తి దేవతలకి తీర్పు తీరుస్తా అంటే ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దేవతలు దేవుళ్ళు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా లేరా? ఉన్నారా? ఉన్నారులే చెప్పండి, అది చూసి చెప్పండి. దేవతలు దేవుళ్ళు అనేవారు ఉన్నారా లేరా? చెప్పాలి. నాకు ఎందుకు వచ్చింది వదిలే ఆగలేస్తున్నాడు చూడకండి. చెప్పండి, చెప్పండి. మీకు ఆగలేస్తుందని నాకు అర్థమైంది. ఎందుకు నాకు ఆగలేస్తుంది? వెళ్దాం, చెప్తున్నాను. దేవుళ్ళు దేవతలు అనేవి ఉన్నాయా లేవా? ఒకవేళ ఉంటే ఇదే నిర్గమకాండలో ఒక మాట ఉంటుంది, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఈ మాట రైటా? ఈ దేవతలకు తీర్పు తీరుస్తా అంటే ఆ దేవతలు ఉన్నట్టు మాట్లాడుతున్న ఈ మాట రైటా? ఆ మాట రైటా? ఈ మాట రైటా? గొడవ లేకుండా 2 రైట్ అంటారు మీరు. చెప్పండి, చెప్పండి. అది రైటా? ఇది రైటా? నేను అడుగుతున్నాను. అది రైట్ కాదు అని ఇది రైట్ అయితే, ఇది రైట్ కాదు అది రైట్ అయితే, అది రాంగ్ ఇది ఎస్, ఇది ఎస్ఆర్ నో అని ఏదో దానికి మనం తగిలించామనుకోండి, అంటే దేవుడు గంటకు ఒక మాట మాట్లాడతాడా? గంటకు ఒక మాట మాట్లాడేది ఎవరు? నువ్వు. రోజుకోలా మారిపోయేది ఎవరు? నువ్వు నేను. వారానికోలా ఉండేది ఎవరు? ముడిస్టికల్ ఎవరు? చెప్పండి, మనము. నేను అడుగుతున్నాను, దేవుడు రోజుకొకలాగా వారానికి ఒకలా ఉంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానన్న ఆ మాట ఆయనకి క్లైమ్ అవుతాదా?
అమలు గుర్తుపెట్టుకోండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానంటే ఆయన ఆది కాండంలో ఎలా ఉన్నాడో నిర్గమకాండంలో అలా ఉండాలి, నిర్గమకాండంలో ఎలా ఉన్నాడో మలాకీలో అలా ఉండాలి, మలాకీలో ఎలా ఉన్నాడో మత్తీలో అలా ఉండాలి, మత్తీలో ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథం చివరిలో అలా ఉండాలి. ఈ రోజుకి అలానే ఉండాలి. లేదండి ఈ మధ్య దేవుడు కొంచెం కోపం తగ్గిందని అన్నావంటే ఆయన మారుతున్నాడంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడన్న ఆ మాట వర్తిస్తుంది. ఆ మారు మనసు మనకు అవసరం, తగ్గింపులు మనకు అవసరం. దేవుడికి మారు మనసు ఉంటుందా? ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ మాట రైటా, దేవతలకు తీర్పు తీస్తానన్న ఈ మాట రైటా? మరి ఇది భోజనం తర్వాత చూద్దామా? చెప్పండి చెప్పండి. ఇదే అండి అడుగుతున్నాను. అది రైట్ అంటే అది రైట్, ఇది రైటే. కొంచెం క్లారిటీ కావాలి, జాగ్రత్తగా వినండి. దేవతలకు తీర్పు తీరుస్తానంటే ఉన్నాయనే బాగా వినాలి. ఇక్కడ ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకోండి, ఇందాక బ్రదర్ వచ్చారు డిస్టర్బ్ చేశాడు అనుకోండి, కొంతమంది థియాలజికల్ క్వశ్చన్స్ అడుగుతారు. మొన్న మధ్య నేను మెడికల్ కాలేజ్కి వెళ్తే పెద్ద పొడికల్లాగా స్టూడెంట్స్ని అందరిని డిస్టర్బ్ చేయడానికి మీ బైబిల్ అన్ని తప్పులు ఉన్నాయని నన్ను అడిగాడు. అప్పుడు నేను అడిగాను ఏం తప్పులని చెప్పంటే అన్ని అరువు తెచ్చుకున్న ప్రశ్నలు అడిగాడు. ఆ అడుగు తెచ్చుకున్న ప్రశ్నలు నేను ఒక మాట అడిగాను, బ్రదర్ మెసేజ్ అయిపోయాను తర్వాత మాట్లాడుకుందాం అన్నప్పుడు వెయిట్ చేయండి అన్నప్పుడు బాగుంది. ఒక మాట్లాడుతున్నాను, ఇక్కడ ఎవ్వరు లేకుండా ఆగు బ్రదరు అయిన తర్వాత మాట్లాడదామని ఎవ్వరు లేని వైపుకు వేలెత్తి చూపించాను. మీరు ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు చెప్పండి? ఈయనకి ఏదో దారిలో అయిపోయింది అనుకుంటారు, అనుకోరా? ఎందుకు అనుకోరు? ఎందుకంటే నేను ఒక మాట్లాడుతున్నాను చెప్పండి, ఎవ్వరు లేని వైపుకి ఏలెత్తి చూపిస్తే ఎవ్వరు లేనివాడితో ఎలా మాట్లాడుతున్నావు? నీ సంగతి తర్వాత చూస్తున్నాను అన్నానంటే అక్కడ ఎవరో ఉన్నారని. ఐగుప్తిలో దేవతల సంగతి చూస్తా అంటున్నాడంటే అక్కడ ఎవరో ఉన్నారంటే దేవుళ్ళు ఉన్నారంటే దేవుళ్ళు లేరు, దేవతలు లేరు. బాగా వినండి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ మాట మీకు అర్థమైతే మరి ఈ దేవుళ్ళు దేవతల గారు ఏంటంటే దేవుళ్ళుగా ఉన్నారు, దేవతలుగా ఉన్నారంటే దేవుళ్ళుగా దేవతలుగా ఈ ప్రపంచంలో ఉండి ఆరాధింపబడుతున్న దేవుడు. చెప్పండి. అపవాదంటే ఐగుప్తి దేవుళ్ళని పెడితే, ఐగుప్తి ఆకారాలు పెడితే ఆ ఆకారాల వెనకాల పూజలు అందుకునే బుద్ధి ఎవడ చెప్పండి? ఆడిది. నేను అడుగుతున్నాను, ఆడక్కడున్నాడు, ఈడు దేవుని స్థానాన్ని ఆక్యుపై చేసి అక్కడ ఉన్నాడని గుర్తు ఏంటంటే వాడెక్కడుంటే అక్కడ అబద్ధాలు ఉంటాయి, వాడెక్కడుంటే అక్కడ హత్యలుంటాయి, వాడెక్కడుంటే అక్కడ నీచమైన సంస్కృతి ఉంటుంది, వాడెక్కడుంటే అక్కడ ఏం జరుగుతుంది చెప్పినా ప్రతి భయంకరమైన హేయ కృత్యాలు జరుగుతుంటే సాతానున్నాడని దాని గుర్తు ఏంటో తెలుసా? భయం లేని పనులు జరుగుతాయి. నేను ముగిస్తున్నా, జాతక వినండి. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడా దయ్యం ఉందో తెలియాలంటే మీకు ఒక గుర్తు చెప్తాను. ఇప్పుడు ఎవడైనా ఇక్కడికి వచ్చి సినిమా పాట పాడుతుంటే ఒప్పుకుంటావా? మూతుపలు ఊడిపోతాయని చెప్తాం, చెప్పవా? ఇక్కడ పాడడానికి ఒప్పుకు. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడుకుంటారో అక్కడ ఎవరు ప్రజెన్స్ ఉంటుంది చెప్పండి? దేవుడు ఉంటాడు. ఈ పరిశుద్ధ దేవుని ముందు అపవిత్రమైన పాటలు వర్తించవు, అపవిత్రమైన మాటలు వర్తించవు. ఈ దేవుడు ఎక్కడుంటే అక్కడ నీతి సమాధానం పరిశుద్ధి ఉంటుంది. దేవుడు ఉన్న దగ్గర నీతి సమాధానం పరిశుద్ధి ఉంటుంది. దేవుడి పేరు మీద ఏదో ఉందనుకోండి, ఆడోళ్ళు కూడా అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ ఉన్న దగ్గర పరిశుద్ధమైన కార్యాలు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు లేకుండా ఇంకొక ఆత్మ ఏదో ఉంది. ఆ ఆత్మ పేరు చెప్పిన పడిపోయిన దురాత్మల సమూహం. ఏంటది? పడిపోయిన ఆ పడిపోయిన దురాత్మల సమూహంలో ఐగుప్తి నడిపిస్తున్నది ఎవరో తెలుసా? దయ్యాల సమూహం. ఆ దురాత్మల సమూహం. అందుకే అక్కడ దయ్యాల సమూహం ఉంది కనుక 2 3 అక్రమ సంబంధాలు పెట్టుకున్న తప్పు కాదు, అబద్ధాలాడిన తప్పు కాదు, నరహత్యలు చేసిన తప్పు కాదు. ఏ ఐగుప్తి ఎంత నీచమైన హే కృత్యములతో పసిపిల్లలను చంపిన వాళ్ళకి తప్పు అని ఎందుకు కనిపించట్లేదంటే వాళ్ళు నమ్ముతున్న దేవుళ్ళ వెనకాల ఎవరి ప్రభావం ఉంది? దయ్యాల ప్రభావం. ఇది మీకు అర్థమైతే ఐగుప్తిలో జరుగుతున్న టైంలో అలాంటి వాతావరణంలో ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని విడిపించడానికి దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన రాయితీ ఏంటంటే మీరు బయటికి రావాలంటే రక్తాన్ని వలికించాలి, మాంసాన్ని తినాలి. ఇది చేస్తే మీరు బయటకు వస్తారు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత దీనికి సంఘానికి రాకడికి సంబంధం ఏంటంటే 100కి 200% సంబంధం. ఏముంది? ఒక్కసారి గలతీ పత్రిక దీన్ని ముగిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చాలా క్లారిటీగా మనం చదవాలి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాం.
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము అప్పగించుకొని, అక్కడ పౌలు గారు ఒక మాట అంటున్నారు, చెప్పండి ఇది ఏ కాలము? గడి చెప్పండి, ఇది ఏ కాలం? ఇది ఏ కాలం ప్రారంభమైంది? దుష్టకాలం. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మనం ఉన్న టైంలో ఏంటంటే దుష్టుని కాలము. ఈ కాలాన్ని ఎవడు ఆక్యుపై చేశాడు? దుష్టుడు కాదా? నేను అడుగుతున్నాను. దయ్యంగాడు ఉన్నాడని దాన్ని గుర్తని చెప్పిన. ఒకప్పుడు ఎక్కడో నరుక్కున్నారని పేపర్లో చదివాను. ఇప్పుడు మన ఈదులో నరుక్కుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడో చంపేసుకున్నారా భార్య భర్తలు ఒకరొకరని, ఇప్పుడు మన ఊర్లో జరుగుతున్నాయి. ఒకప్పుడు అత్యాచారాలు ఎక్కడో జరిగంటే ఇప్పుడు మన ఈదుల్లో. ఒకప్పుడు గంజాయిలు ఎక్కడో తాగేవారంటే మన పిల్లలే గంజాయి తాగుతున్నారు. ఏమయ్యింది? ఇది దుష్టుని కాలం. ఇంకా చెప్తాను వినండి, దుష్టుడు ఏలుతున్నాడని గుర్తని చెప్పినా, భార్యని ఆడెవడో, మీరు వార్తలు చదవలేదో, భార్యని 150 ముక్కలు నరికాడంట. లెక్కెట్టుకున్నాడే ముక్కలు. ఎన్ని ముక్కలు? 150 ముక్కలు నరికి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క దిక్కుని ఇసిరేసాడంటే వాడిని ఏమనాలి? ఆడు మనుష్యుడా దుష్టుడా? ఇంకా చెప్తాను వినండి, భర్తను నరికేసిన భార్యలు ఉన్నారు. భర్తను 75 ముక్కలు నరికిందంట. ఆమెను ఏమనాలి? మనిషా. కాపురం చేసిన భర్తను నరికేస్తున్నారు, కాపురం చేసిన భార్యను నరికేస్తున్నారు. గర్భాన్ని పుట్టిన పిల్లలు అక్రమ సంబంధానికి అడ్డొచ్చారని అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు ఆ పసిబిడ్డను ఏం చేస్తాడో తెలుసా? ఆ 2 కాళ్ళు పెట్టుకుని సిమెంట్ రోడ్డుకి వేసి లాగి లాగి కొట్టి చంపుతాడు. ఇది ఏ కాలము? ఇంకా అడుగుతున్నా, చెప్పండి, ఒక్కడైనా భయము భక్తి ఉందా? తాగుతున్నారు, ఊగుతున్నారు, ఎగురుతున్నారు. వీళ్ళకి ఏం పట్టింది? దుష్టుడు పట్టాడు. అడుగుతాను, ఈ దుష్టకాలంలో దుష్టుడు పట్టాడు కనుక ఎంత భయం లేని కార్యక్రమాలండి. నిన్న మొన్న మీరు చూసారు లేదో, ఎంత నీచమైన కార్యక్రమాలు తెలుసా? చేసుకోపోయే భర్త చేత ₹1,00,00,000 ఖర్చు పెట్టి పుట్టినరోజులన్నీ చేయించుకొని ఎక్కడో కొండ మీదకి వెళ్ళి అక్కడ లాస్ట్ సెల్ఫీ దిగుదామని చెప్పి లాస్ట్గా సెల్ఫీ దిగుదాం నేచర్గా అని చెప్పాడు. వెనక్కి తిరిగే లోపు గంటే చంపేసింది సాఫ్ట్వేర్ పిల్ల. నేను అడుగుతున్నాను, భయం ఉందా? నా మాటలు అర్థమవుతున్నాయా? కట్టుకోబోయేవాడిని ఎందుకు చంపేసావమ్మా అని పోలీస్ స్టేట్మెంట్ రాస్తే ఆ స్టేట్మెంట్లో ఆవిడ ఇచ్చిన పాయింట్ ఏంటి చెప్పినా, నాకు ఆయన నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చుగా, చంపేస్తారని అడిగితే నేను ఎంత చెప్పినా వినలేదు. అందుకే ఏమని ఎందుకు నచ్చలేదని అడిగితే ఆయన ఇగ్గెట్టు కూడా నచ్చలేదు. ఇగ్గెట్టు కూడా చంపేస్తారండి? అడుగుతాను, ఇగ్గెట్టు కూడా చంపేస్తారు. పట్టుంటే చంపేస్తారని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, పట్టుంటే నచ్చలేదు అంటున్నారు. నిన్న మొన్న మీరు చూసారు లేదు, మా ఆయన గురకేస్తున్నాడని చంపేశారండి. ఇక్కడ తాడిపల్లిగూడెంలో భార్య బాధితుల సంఘం పెట్టారంట. నేను అడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో భర్తలను చంపేయడం ఏంటి? ఒకప్పుడు భార్యలను చంపారని అన్నాం, ఇప్పుడు ఏం ఎక్కువైపోయినా చెప్పండి, భర్తలను చంపేస్తున్నారు. ఇంకా చెప్పనా, తల్లి తండ్రి అడ్డొస్తే తల్లి గొంతుకు సున్ని బిగేసి చంపేసిన పిల్లలు ఉన్నారు. ఆడపిల్ల మీరు నమ్మగలరా? తాగేసిన గంజాయి ఎదవలు ఎక్కువైపోయి తల్లి గుండెల మీద ఎగురుతన్నే పోరం బొగ్గలు ఈదులు ఉన్నారని నమ్మగలరా? ఇంకా చెప్పనా, ఎందుకు తయారట? వీళ్ళకి చదువు లేదు, బాధ్యత లేదు, భయం లేదు, ముఖ్యంగా ఇలాంటి ప్రార్థన లేదు, సహవాసం లేదు. ఎందుకు ఊర్లు ఇలా తగలడుతున్నాయంటే ఖాళీగా ఉన్నవాడి దగ్గరికి పరిశుద్ధాత్మ వస్తాడు లేదని తెలియదు, కానీ ఖాళీగా ఉన్నవాడి దగ్గరికి ఎవడొస్తాడో తెలుసా? దురాత్మ వస్తుందా? దురాత్మ పట్టినవాడు దుష్టమైన కార్యాలు చేస్తానికి భయము భక్తి ఏముండదు. వీళ్ళందరికీ భయం చెప్పాలంటే ఈ ఈది పెద్దలు ఎవరో నాకు తెలియదు, ఈ ఊరు పెద్దలు ఎవరో నాకు తెలియదు, మీరు గెలిపించుకున్న నాయకుడు ఎవడో నాకు తెలియదు, మీ పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరో నాకు తెలియదు, మీ ఈది నెంబర్ ఎవరో తెలియదు. మీ అందరికీ నేను చెప్తున్న ఒక సహోదరుడిగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఖాళీగా తిరుగుతున్న వారి మీద మీరు చర్యలు తీసుకోకపోతే మీ ఊర్లో క్రైమ్ రేటు పెరుగుద్ది. నేను సీరియస్గానే చెప్తున్నాను. వీళ్ళు చేసే విచ్చలవిడి పనికి అంటువ్యాధులు తెస్తారు. కర్ణాటకలో లేటెస్ట్ న్యూస్ ఏంటి చెప్పినా, 7,000 మంది స్టూడెంట్స్కి HIV పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హై క్లాస్ కాలేజీలు అవి, యూనివర్సిటీలు అవి. అలాంటి కాలేజీలో ఇంకా నేను మాట చెప్తున్నా, ఒక అడుగు ముందుకేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నాకు తెలిసిన బ్రదర్స్ చెప్పిన
ఒక హై క్లాస్ సిటీ ఉంది, హైదరాబాద్ అనే ఒక పెద్ద సిటీ. ఆ సిటీ దగ్గర కూడా కొన్ని జోనర్స్లో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాధి అంటిందంట. ఎందుకు ఇలా జరుగుతుంది? సొక్కా విప్పినంత ఈజీగా పాపం చేసి వస్తే అంటావా? స్నానం చేసినంత ఈజీగా తప్పులు చేసి వస్తే ఆ రోజు కడిగేసుకుంటే పోవడానికి అది ఏదన్నా అది పుణ్య స్నానాల కార్యక్రమం అనుకుంటున్నావా? చేసిన తప్పు ఏదో ఒక రోజు పోతున్నది మీదకి వస్తుంది. ఈరోజు ఎంత నేర ప్రవృత్తి పెరిగిపోయింది చెప్పండి. ఓ పక్కన ప్రపంచం జంజీలో మారుతుంది అనుకోవాలా, మరో పక్కన జంజీకే ఈ అంటువ్యాధులు పట్టాయని బాధపడాలా? చెప్పండి. ఇది ఏ కాలం నడుతున్నాం? దుష్టుడు ఏలుతున్న కాలం. ఇంకా చెప్పనా, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్లో ఏమైనా మంచి వార్తలు ఉన్నాయా? అశ్లీలత ఎక్కువ, మంచి తక్కువ. ఇన్స్టా ఓపెన్ చేయండి, ఇన్స్టాలో ఉన్నంత చెత్త ఇంకెక్కడ ఉన్నదండి. ఎంత దరిద్రం చెప్పండి. ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్లు, దాని గ్రూప్స్, మీరు ఏదైనా మీరు చూడండి. సోషల్ మీడియా అప్డేట్ యాప్ ఏదన్నా ఓపెన్ చేయండి, ఎంత నీచమైనగా దీన్నే హేయ కృత్యములు అంటారు. ఈ హేయ కృత్యములు ఒకప్పుడు ఎక్కడ జరిగాయో తెలుసా? ఐగుప్తులో జరిగాయి. ఒకప్పుడు ఐగుప్తులో జరిగే ఏమైన కృత్యములు ఇప్పుడు టెక్నాలజీ పేరుతో ఏం జరుగుతుందని చెప్పండి, ప్రపంచమంతా హేయమైన కార్యాలు జరుగుతున్నాయి. మన మధ్య ఒక యాప్ నాకు ఒక యాప్ ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ యాప్ ప్రమోటింగ్ యాప్ ఏంటి చెప్పిన నోటిఫికేషన్ వస్తుంది. ఆ యాప్ ఏంటంటే, ఆ యాప్ ఏంటి చెప్పిన, బిల్డింగ్ మీద ఒకటి ఉన్నారు, మీకు చూసుంటారు. ఆ బిల్డింగ్ మీద ఒకటి ఉంటే ఆ పైనుంచి ఆడు ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతుందంటే ఆడికి తోడు లేదంట. అదొక యాప్. ఏం తోడు అంటే ఆడపిల్ల కాదు, ఆడు తోడు చెప్పిన ఈళ్ళంటూ ఇంకొకడు. అంటే ఈ మగాడికి చెప్పండి ఇంకో మగాడితో అంటే ఈ జనరేషన్ ఎలా తయారైందో చెప్పనా, గేస్ ఎక్కువైపోయారు, లెస్బియన్స్ ఎక్కువైపోయారు, ఆడా మగా కాని లక్షణాలు ఎక్కువైపోయారు. మీకు ఇంకా చెప్తాను, ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు స్టిల్ ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ఎవరు? ఎలాన్ మస్క్. నడుతున్నాడు. ఎలాన్ మస్క్ దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర లేదు. కానీ గమ్మత్తడు చెప్పిన, ఎలాన్ మస్క్ యొక్క కొడుకు ఒక గే. ఇప్పుడు తినే తిండ్లకి గే లక్షణాలు. నడుతున్నాను, పానీపూరులు, పాస్పెన్ పూర్లు, చెత్త గే అయిపోతావు ఏమనుకుంటున్నావు? అమ్మోడిని తిను, నాన్నోడిని కష్టపడిన తిను. నువ్వు చెత్తా చెదారం తింటే హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతారు అయ్యా. నువ్వు చెత్తా చెదారం తాగితే సంసారాన్ని పనిచేయవరయ్యా. తరాలు మారిపోయాయి. మనుషులు ఫిజికల్గా డిస్టర్బెన్స్ అయ్యారు, సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అయ్యారు. మనిషిలా లేడు. మనిషి అచ్చు దయ్యం రూపం వీడికి వచ్చేస్తుందంటే వీడి వెనక ఎవరున్నారు? ఆడు పట్టాడు. మళ్ళీ చెప్తున్నా, అందుకే చూడండి, ఇవి పెట్టేకపోయి చదువుకున్న వారినేమో ఒకలా చెడగొడుతుంది, చదువు లేని వారినేమో మూఢనమ్మకాల్లో చెడగొడుతుంది, మూఢనమ్మకాలు నమ్మేవారిని విచిత్రంగా చెడగొడుతుంది. ఇవి నమ్మేది ఎవరున్నారో తెలుసా? డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్దోళ్ళు. మూఢనమ్మకాలు వీళ్ళకు కూడా నమ్మేలా చేస్తున్న పనులు ఏంటంటే, ఇద్దరు ఎంఆర్ఓలు వయసుకు వచ్చిన కూతుర్ని నగ్నంగా పూజ చేయించి, మీరు చూసారు వార్త, ఇద్దరు ఎంఆర్ఓలు, తహసీల్దారులు, మండల అధికారులు పూజలో కూతుర్ని కూర్చోబెట్టి పూజా చమ్ములు గుద్దేసి డెంబులతో చంపేసి, ఎందుకమ్మా మీ బిడ్డలను చంపేస్తారో మీరు తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, మండల అధికారులు మీరని అడిగితే వాళ్ళు చెప్పిన మాట్లాడి చెప్పినా, మా దేవుడు వచ్చి మళ్ళీ మా పిల్లలను బతికిస్తాడన్నారు. ఏంటండి ఇది? నేను అడుగుతున్నాను, ఇది ఏ కాలము? డాక్టర్ నమ్ముతున్నాడు మూఢనమ్మకాలు, యాక్టర్ నమ్ముతున్నాడు మూఢనమ్మకాలు, క్రికెటర్ ఎవడో బాబా కాలు దగ్గర దేకుతాడు. మీరు దేవుడు, మీ క్రికెట్ దేవుడు అడుగుతున్నాను, ఆడెళ్ళి ఎవడో బాబా దగ్గర దేకుతుంటాడు. ఇలా రకరకాల మూఢనమ్మకాలు చేస్తున్న పనులు ఏమైపోయాయి? మనుషుల్ని పెట్టరేగిపోయేలా చేసి. అంటే ఈ ప్రపంచం నడుస్తున్న కాలం ఏంటి చెప్పిన, ఇది దుష్టుని కాలం. ఏ కాలం చెప్పండి? దుష్టుని కాలం. అందుకే పసిపిల్లలను చంపుతున్నారు, వయసులో చంపుతున్నారు. లక్నోలో, ఉత్తరప్రదేశ్ లక్నోలో ఎవడో చెప్పాడట. ఆ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ చెప్పిన మాటలో ఒక మాట, ఇదిగో ఇక్కడ మీకు లంకి బిందులు దొరుకుతాయి, ఆ లంకి బిందులు మీకు దొరకాలి అంటే వయసుకు వచ్చిన పిల్లలను బలేయమన్నారు. అంతే. మొన్న వచ్చిన వార్త, వయసుకు వచ్చిన పిల్ల తల నరికేసి ఆ అరికాలికి కారు మేకులు 12 మేకులు వేసి సగం కప్పెట్టి వదిలేశారు. ఎందుకు? బిందులు దొరుకుతాయనంటే ఎవడిది నమ్మేదని అంటున్నాను. చిన్నోళ్ళు కాదండి, పెద్దోళ్ళు. ఇలాంటివి మనోళ్ళు డైరెక్ట్గా ఇవి నమ్మకపోయినా ఇలాంటి మూఢనమ్మకాలు దేవుడిని పట్టుకున్నామన్న మనం కూడా నమ్ముతున్నాం. ఐగుప్తీయులు ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ఐగుప్తీయులు నమ్మింది ఎలాగైతే నమ్మారో, ప్రపంచమంతా ఐగుప్తీ అయితే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ఇశ్రాయేల్ అని పిలువబడుతున్న మనం కూడా నమ్ముతున్నామా లేదా? చెప్తానండి. వాస్తులు చూడకండి, ఇల్లు కట్టండి, బెంగొచ్చేద్ది మీకు.
సంఘ పెద్ద వచ్చాడట ఇంటికి. చంపేయాలండి వీళ్ళందరినీ. ఈ సంఘ పెద్ద వచ్చి ఆవిడ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకుంటారు కానీ గృహదర్శనం ఉంటాయి. గృహదర్శనం అడిగితే ఆ గృహదర్శనంలో ఏం బాగుంటలేదండి. ఆ పెద్దవాడు చెప్తుంది ఏం బాగుంటలేదండి, హెల్త్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది, ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్ అయిపోయాం, బెడ్లో కూడా ఏం స్థిరపడలేదు, అసలు ఏమీ కలిసి రావట్లేదు, ఏం చేస్తున్నాను కానీ సంఘ పెద్ద ఏం బాధపడకమ్మా, ప్రేయర్ చేస్తాం, దేవుడు సమాధానకరమైన వాతావరణం ఇస్తాడు అనాలగా. అనలేదంట. ఇవన్నీ ఎందుకు అలా జరుగుతున్నాయి చెప్పిన, ఆ మూలన బరువు ఎక్కువైపోయింది అన్నాడంట. నువ్వు సంఘానికి బరువు, నువ్వు ఆ మూలన బరువు ఎక్కువ. ఏ మూలన? ఈ సైన్యంలో ఏముండకూడదంట, చంపేద్దండి వీళ్ళందరినీ చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నానండి, ఒక పెళ్లి చేస్తున్నప్పుడు తినంగా చేస్తున్నారా? పాస్టర్ గారు చెప్తుంది ఒక ఆవిడ, అయ్యా పాస్టర్ గారు రేపు 11:30కి వచ్చేయండి అంతే, లేదమ్మా కొంచెం ట్రాఫిక్ జామ్ అది అవుద్ది, కొంచెం లేట్ అవుద్ది, 11:30 కంటే కొంచెం అటు ఇటు కంటే నహీ జిందగీ 11:30కి వచ్చేయండి అంతే. ఏ అమ్మ 11:30కే పక్క ఎందుకు వచ్చామంటాను అడిగితే ఆవిడ చెప్పిన సిగ్గులేని మాట్లాడి చెప్తున్నా, వేపనైన ముహూర్తం 11:30కి ఎట్టాడు, మీరు వచ్చానంటే. పిలవడానికి ఆవిడకి సిగ్గులేదు, ఇంక నెక్స్ట్ నేను అనకూడదు, ఇంక అంతే. ఇక పిలవడానికి ఆవిడకి అసలు సిగ్గులేదు, వేపనారితో ముహూర్తం పెట్టి పాస్టర్ గారితో పెళ్లి ఏం చెప్తుందంటే ఇంకేమనాలి. ఇంకా మాట చెప్తున్నా, మా ఊరిలో మా బ్రహ్మాండమైన ఊరు, ఆ ఊరిలో ప్రార్థన చేసి పోగమంటేశారు. ఇంకేమనాలి? నేను అడుగుతున్నాను, ఐగుప్తీలు ఇశ్రాయేలు ఉన్నప్పుడు ఐగుప్తీలతో ఇశ్రాయేలు ఎలా కలిసిపోయారో ఈ లోకంలో ఉన్న సంఘము కూడా లోకంతో కలిసింది కాదా? ఒక హౌస్ ఓపెనింగ్ చేయండి, ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నావా? ఒక కట్టడం చూడండి, ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నావా? బయట వాళ్ళకి హౌస్ ఓపెనింగ్ చేస్తే ఏం చేస్తారు? ఒక ఆవు పిల్లను తెస్తారు లోపలికి, అది వాళ్ళ నమ్మకం, మనం ఏమన్నా వాళ్ళ ఫిలాసఫీ అది. వాళ్ళ లోపల తెచ్చుకుని ఆ ఆవును ఏం చేస్తారు? ఈ మూలకి ఆ మూలకి ఆ మూలకి, ఆ గదిలోకి ఈ గదిలోకి, లోపలికి పైకి కిందకి, ఒక ఆవిడ ఉయ్యాలే చూపిస్తుంది ఆవు పిల్లని, అది వాళ్ళ నమ్మకం. చూసారు లేదో? ఇది వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు 4 ఏపులకి ఏం తిప్పారు? ఆవుని తిప్పుతున్నారు. 4 ఏపులకు ఆవుని తిప్పారు. మనోళ్ళు ఏం చేసిపోయారంటే ఆవుని తిప్పితే బాగోదని రిబ్బన్ కటింగ్ చేసి ఎవరిని తిప్పుతున్నారు చెప్పండి ముఖ్యాంశాలు చెప్పండి. వాళ్ళు ఆవుని తిప్పారు, మనోళ్ళు 4 ఏపులకి ఎవరిని తిప్పుతున్నారు? పాస్టర్ గారిని తిప్పుతున్నారు. నేను అడుగుతున్నాను, 4 ఏపులకి, నేను బైబిల్ ప్రకారం అడుగుతున్నాను, 4 ఏపులకి మీరు ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళు 4 ఏపులకు తిరిగారంటే నేను అడుగుతున్నాను, ఈ సైన్యంలో ఆ దేవత ఉంటుంది, ఈ సైన్యంలో ఈ దేవత ఉంటుంది, ఆ సైన్యంలో ఆ దేవత ఉంటుంది, వాళ్ళకి 4 దిక్కులు 4 దేవతలు ఉంటాయి కనుక ఆ దేవతలను శాంతింపజేయడానికి తిరుగుతారు. అది వాళ్ళ నమ్మకం. నువ్వెందుకు తిరుగుతున్నావు? నీకు దేవతలు ఉన్నాయా? నువ్వెందుకు తిరుగుతున్నావు? సంఘం అంతా వచ్చి పరిశుద్ధులందరూ కలిసి బైబిల్ పట్టుకుని నట్టింట్లో నిలబడి ఆకాశం చేతులైతే ప్రార్థన చేస్తే ఆ ఇల్లుకి శుభం జరగదా? పిచ్చి పనులు కాదు ఇవన్నీ అడుగుతున్నారు. తెలిసినా తెలియకపోయినా ఇవన్నీ ఆచరిస్తున్నారు లేదా? ఐగుప్తీల ఇశ్రాయేలు ఎలా కలిసిపోయారో తెలియకుండా వీటన్నిటిలో మనం పడ్డాము, దొర్లుతున్నాము. ఇవి వద్దని చెప్పిన నాలాటోని కూడా చంపి వాడేస్తామంటారు కొంతమంది. నిజంగానే మొన్న ఏమంటాడు చెప్పిన, మా మూఢనమ్మకాలు నువ్వెవడ కోసం చేయడం, ఒక పెద్ద పాస్టర్కి వచ్చింది నేను కోపం, నువ్వెవడబెట్టి నీలాగా నేను క్రిస్టియన్ అడుగుతాను, నేను నాలాంటి అడుగుతున్నాను. ఇలాంటివి నమ్ముతున్నామా లేదా? మరో మాట చెప్తున్నాను, ఈ మాట చాలామందికి నచ్చదు. నన్ను పెళ్లి మెసేజ్ పిలుస్తారు, పెళ్లి మెసేజ్ పిలిచినప్పుడు నాకు ఆ పెళ్లి మెసేజ్కి వెళ్ళాలి అస్సలు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పెళ్లి ఎవరు వాక్యం వింటారా? వాళ్ళిద్దరు బిజీగా ఉంటారు, ఎవరు ఎప్పుడైపోద్దని ఈ మొత్తం అయిపోయి ఆ పక్కన కూర్చుంటారు, వాళ్ళ బిజీ వాళ్ళదే, వీళ్ళ బిజీ వీళ్ళదే, ఎవడు అడావిడ ఆడదే. వాక్యం వింటారా? ఎవరో కొంతమంది వింటారు. ఇలాంటి వాక్యాలు పిలుస్తారు ఫోన్లో ఏదోలా మన కంట్రోల్లో దేవుడిచ్చిన వరాన్ని బట్టి మనం వైపు తిప్పుకుని చెప్తాం అనుకుంటే నచ్చని బైబిల్కి వ్యతిరేకమైన కార్యక్రమం చేస్తారు. ఆ బైబిల్కి వ్యతిరేకమైన కార్యక్రమం చెప్పిన అన్ని బయట ఆచారాలతో చేస్తారు. చేయొచ్చు అవి నడుతున్నాను. మన క్రైస్తవ పద్ధతులు ఏంటి, మన పద్ధతులు ఏంటి? పైగా సిగ్గులేని భయం లేని మాట ఏంటంటే 3 పేటల తాడు తెగిపోదని దేవుడు చెప్పాడని ప్రసంగిలో మాట చెప్తాడు. ఆ తాడు దేనికి రయ్యా? అది పశువుతాడు, అది నీ గటేలది. అది ఏ తాడు? అది ఒక స్నేహబంధం ఎలా ఉంటుందో దానికోసం ఆ 3 ముళ్ళకి మళ్ళీ ఎవరు చెప్పినా, మొదటి ముడి ఎవరంట? తండ్రి. 2 ముడి ఎవరంట? కుమారుడు. 3వ ముడి ఎవరంట? నీ గేజాల ముడి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇలాంటివి నువ్వు బైబిల్లో చొప్పించవచ్చా? ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి వచ్చిన ఐగుప్తి వారి వదిలొచ్చిన ఐగుప్తి ఎవరిని వదలలేదు తెలుసా? వాళ్ళని వదలలేదు కనుక అరణ్యంలో నడుస్తూ ఏం తయారు చేశారండి?
బొమ్మని అడుగుతున్నాను, దూడను తయారు చేశారు, బంగారు దూడని. బంగారు దూడ పేరేంటి చెప్పండి, అర్థమైతే. బంగారు దూడ పేరేంటి? ఆ దేవుడి పేరేంటి చెప్పండి, చెప్పనా? యెహోవా. ఎవరు అంటే వాళ్ళు యెహోవా అంటున్నారు. ఎవరిని? బంగారు దూడ. అంటే వాళ్ళు చేసే మూఢాచారానికి ఎవరి పేరు ధరించారు చెప్పండి? సేమ్ మనమే చేసేవన్నీ బయట పనులు, తగిలించేవన్నీ బైబిల్ రెఫరెన్స్లు. ఇవి దేవుడు ఒప్పుకుంటాడా? ఇంకా చెప్తున్నానండి, ఆధ్యాత్మిక చింతలు ఉన్నాయేమో మనం ఎలా చెడిపోయాం, బయట ఉన్నవాడేమో సోషల్ మీడియాలో చెడిపోయాడు, విద్యార్థులేమో ఒకలా చెడిపోయారు. ఎక్కడికక్కడ వీడు పట్టి ఎవరిని ఎలా నడిపించాలని నడిపిస్తున్నాడా లేదా? ఇది దుష్టిని కాలం. ఇంకా చెప్తాను వినండి, భోజనం ఉన్నాయనుకుంటాను, నేను ముగిస్తా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్యకాలంలో భారతదేశంలో 2వ మహిళకి ఉరిశిక్ష చేశారు. కేరళ అమ్మాయి పేరుని ఏదో మర్చిపోయాను. ఆ అమ్మాయి గ్రూప్స్ అవుతుంది. గ్రూప్స్ తెలుసుగా, గ్రూప్ 1లో ఎవరు ఉంటారండి? ఐఏఎస్ ఐపీఎస్లు. గ్రూప్ 1లో, గ్రూప్ 2 వేరు, గ్రూప్ 3, 4. ఈ గ్రూప్ 1 అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 క్యాడర్లో ఉద్యోగం కొట్టిన వారు, యూపీఎస్సీ పాస్ అయ్యి ఉద్యోగం కొట్టిన వాళ్ళు అడుగుతున్నాను. వాళ్ళు ఏమో చిన్నోళ్ళు అంటే దేశానికి ఎన్నుముకలాట. ఆ అమ్మాయి చేసిన పని ఏంటి చెప్పనా? ఎవరినో ఇంటర్ నుంచి లవ్ చేసింది. ఆ ఇంటర్ నుంచి లవ్ చేస్తే ఇంటర్లో ఉన్న అమ్మాయికి డిగ్రీలోకి వెళ్ళక మైండ్ మారుతుందిగా, డిగ్రీలో ఉన్న అమ్మాయికి డిగ్రీ అయిన తర్వాత పీజీలోకి వెళ్ళక మైండ్ మారుతుందిగా. మైండ్ మారింది. ఇంటర్లో ప్రేమించిన తర్వాత డిగ్రీలోకి వచ్చాక ఇవిడికి డింగిమని జ్ఞానోదయం వచ్చిందనమాట. ఆ జ్ఞానోదయం వచ్చాక మా ఇంట్లో ఒప్పుకోవట్లేదంట. నేను అడుగుతున్నాను, ముందాన్ని ఒప్పించో, ఇప్పుడు ఒప్పుకోవట్లేదంటే ఒప్పుకుంటాడా? అసలు నహి జిందగా అన్నాడు. అలా కాదు, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నీకు నాకు ఇంకంత వద్దు, మనం చదువుకుందాం, డిస్టర్బెన్స్ వద్దు, సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం అప్పుడు ఆలోచిద్దాం అనగానే ఆడ ఆగుతాడు. అలవాటు అయిపోయినాడు. పార్కులు తిరిగారు, బీచ్లు తిరిగారు, అక్కడ తిరిగారు, ఇక్కడ తిరిగారు, నీతో సహవాసం అలవాటు అయిపోయింది. ఆడ ఆగుతాడా? వచ్చాడు. ఆ వస్తున్నప్పుడు ఈయన ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. ఈ లోపల ఈ అమ్మాయి ఏం చేసిందంటే, మా ఇంట్లో నాకు బలవంతంగా సంబంధాలు చూస్తున్నారు, ఆ వెనక్కి తిరగకు, నా వల్ల నీ లైఫ్ చెప్పండి డిస్పెన్స్ అవ్వడు, నాకు అసలు అన్నీ సోది మాట్లాడి ఈడు తింగరదు, నా కోసం నువ్వు ఎంత బాగా ఆలోచించినప్పుడు నిన్ను ఎలా వదులుకుంటాను నేను అన్నాడు వీడు. ఆ తర్వాత ఈ అమ్మాయికి సంబంధం చూశారు. ఆ అమ్మాయికి సంబంధం చూస్తే ఆర్మీ ఆఫీసర్. జరిగిన వార్త చెప్తున్నాను. 2వ మహిళకు ఉరిశిక్ష భారతదేశం వేసింది హైకోర్టు, కేరళ హైకోర్టు ఏదైతే ఉందో. ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేయడానికి కారణం ఏంటంటే, ఈ అమ్మాయికి ఆర్మీ ఆఫీసర్ సంబంధం వచ్చింది. ఆఫీసర్ అంటే మాటల ఆఫీసరు, గవర్నమెంట్ రాయితీలు ఉంటాయి, అన్నీ ఫ్రీ ఉంటుంది, ట్రైన్ ఫ్రీ, చెప్పండి. ఆఫీసర్ కనుక ఫ్లైట్లో ఫ్రీ, అన్నీ ఫ్రీ, రాయితీలు ఉంటాయి. ఇలాంటి ఆఫీసర్ని చేసుకుని లైఫ్ స్టైల్ మారిపోద్ది అనుకున్న ఉద్యోగం కూడా తర్వాత చూద్దామని చెప్పి ఈ అమ్మాయి చేసిన పని అంటే ఏదైనా ఓకే చెప్పేసి తీరా ఓకే చెప్పిన తర్వాత ముహూర్తాలు చూపించుకున్నారు. ఆ ముహూర్తాలు చూపించుకుంటే ఆ ముహూర్తాల్లో ఆ వేపనని ఏమన్నాడంటే, ఈ అమ్మాయిని చేసుకున్న మొదటి భర్త చచ్చిపోతాడు. ఆడు గుండెలో రాసాడు. ఎందుకు నచ్చాడు? ఎవరు? ఆఫీసర్. ఇప్పుడు ఎలాగంటే, మమ్మీ నాకు ఆడే నచ్చాడు, నేను ఈ ఆఫీసర్ని చేసుకుంటానంటే, అలా కదమ్మా చేసుకుంటే చచ్చిపోతాడంటే అనగానే, లేదమ్మా నాకు ఏదోలా కావాలి, నేను విన్నానుగా, నా దగ్గరకు ఐడియా ఉందని ఆడికి మెసేజ్ పెట్టింది. ఎవరికి? ఇంటర్మీడియట్ కూడా ఉన్నాడుగా, ఆడికి పెట్టింది. ఆడొచ్చాడు, రా మా ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోయినా మన ఇద్దరం గుడికి పోయి చెప్పండి పెళ్లి చేసుకుందా అని. మొత్తం మీద దాన్ని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ కార్యక్రమం ఇంట్లోనే పెట్టింది. నువ్వేమన్నా దాహం వేస్తుందా నీకని అడిగింది. అవును అన్నాడు. అందుకే నువ్వు మంచినీళ్ళు కాదు జ్యూస్ తాగాలి అన్నాడు. ఆ జ్యూస్లో ఆ మజా డ్రింక్ ఏదో ఇచ్చి మొత్తం మీద మొత్తం మీద తనకి ఏదో లిక్విడ్ కలిపింది. ఆ లిక్విడ్ అడ్డించింది. అది తాగేశాడు. ఆ తాగేసిన తర్వాత అటు రోజులు గడిచే కొద్దీ లోపలంతా అంతర్గత అవయవాలన్నీ పాడైనాయి. ఆడ హాస్పిటల్ ఉండగా చచ్చిపోయాడు. ఎవరికి తెలియదు అనుకుంది. గూగుల్ ఎలా చంపాలో సర్చింగ్ చేసిందంట. ఆ తర్వాత చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఎలా చనిపోయాడు అనగానే ఆ అమ్మాయి మీద డౌట్ వచ్చింది. ఎందుకంటే అమ్మాయి పొంతలేని సమాధానం చెప్పింది. ఒక మాట చెప్పిన, ఒకప్పుడు ఏమున్నా గుండెలు ఉండే ఎవడైతే తెలిసి కాదు. ఇప్పుడు గుండెల్లో ఏముంది ఎక్కడ తెలుస్తుంది చెప్పిన? చెప్పండి, ముఖ్యాంశాలు ఇందులో తెలుస్తాయి. ఇందులో చెప్పండి, ఎవడ క్రైమ్ ఏంటో ఖచ్చితంగా 1 year లోపు డేటా ఎక్కడ ఉంటుంది. అందుకే ఈ అమ్మాయి డేటా ఎప్పుడైతే దొరికిందో, ఈ కుర్రోడు ఈ అమ్మాయి వాళ్ళు ఏదో డిస్టర్బ్ అయ్యాడని చెప్పాక ఆ అమ్మాయి తెలిసిపోయింది, ఈ అమ్మాయి చంపేసిందని. ఎందుకు చంపేసావమ్మా అని అడిగితే అమ్మాయి చెప్పిన మాట చెప్పిన, గ్రూప్ 1 గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, ఎందుకు చంపేసావమ్మా అని అడిగితే అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, నాకు బ్యాపనని చెప్పాడు. ఏమని? మొదటి భర్త చచ్చిపోతాడని. అందుకు నా మొదటి భర్త ఆఫీసర్ అవ్వకూడదని చెప్పండి, ఇంటర్మీడియట్ కూడా అవ్వాలని నేను చంపేశాను నడుతున్నాను. గ్రూప్స్ చదివే అమ్మాయే ఇలాంటివి నమ్మితే రేపు పొద్దున్న ఈవిడ ఐఏఎస్ ఐపీఎస్ అయితే, ఈవిడ దేశ అధికారి అయితే జిల్లా రాష్ట్రం ఏమవుతుంది? నా మాట్లాడదు.
నమ్ముతున్నారు, యాక్టర్లు నమ్ముతున్నారు. నిన్నో మొన్న హైదరాబాద్లో మీరు చూసారు లేదో, మరి అది సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఏదైనా మూఢనమ్మకో దయ్యాల భయమో ఎట్లా తెలియదు, కానీ ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి ఎంత చక్కగా ఉందో ఆ చెల్లి చూస్తే, అందంగా ఉన్న అమ్మాయి బట్టలు ఇప్పేసి విగ్రహాన్ని పట్టుకుని చెరువులోకి దూకి చచ్చిపోయింది. ఏమయ్యింది? ఈ దేశానికి ప్రపంచానికి ఎవరు పట్టారు? దయ్యం పట్టింది. ఇప్పుడు చెప్పండి, దీని నుంచి మనం బయటికి రావాలి అంటే మనం చేయాల్సిన పని అని చెప్పిన, ఇశ్రాయేలీలు ఏం చేశారో చెప్పండి, మనం అదే చేయాలి. ఇశ్రాయేల్ ఏం చేశారు తెలుసా? ఒక గొర్రె పిల్లని తెచ్చుకున్నారు, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని వలికించారు, ఆ రక్తాన్ని వలికించి దాని వెనకాల దాక్కున్నారు, ఆ మాంసాన్ని తిన్నారు, అప్పుడు వాళ్ళు బతిపట్టారంటే ఇప్పుడు ఐగుప్తిలాగే ప్రపంచం అంతా ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఒక గొర్రె పిల్ల దగ్గరికి రావాలి, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని పుయ్యాలి, ఆ మాంసాన్ని తినాలి. అలాగైతే కానీ మనకి మన కుటుంబాలకి బ్రతుకు లేదు. ఇప్పుడు ఎవరు ఆ గొర్రె పిల్ల అంటే మీకు తెలుసు, నజరేయుడైన యేసు. ఎవరు? నజరేయుడైన యేసు. అందుకే ఆ కొరింథీ పత్రికలో ఏమంటారంటే, ఇప్పుడు మనకి నిజమైన పస్కా బలిపశువు ఉందంటాడు కొరింథీ పత్రిక 5:7 ఆ నిజమైన పస్కా బలిపశువు దగ్గర మనం వస్తే ఇప్పుడు ఆయన రక్తాన్ని మాంసాన్ని మనం భుజించాలి. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు ఇశ్రాయేలు ఆ దుష్టకాల నుంచి విడిపింపబడడానికి గొర్రె పిల్ల వాళ్ళకి అడ్డుంటే, ఈ దుష్ట యుగంలో, ఈ భయంకరమైన నీచమైన కాలంలో మనము మన పిల్లలను బతికి బట్టకట్టాలి అంటే మనకున్న ఒకే ఒక్క రాయితీ. బాగా వినండి, ఇప్పుడే ప్రపంచం అంతం జరిగితే అది రాయి వలన జరగదు, పాము వలన జరగదు, అది బ్లాక్ హోల్ వలన జరగదు. ఈ ప్రపంచానికి అంతం ఎలా వస్తుందంటే నజరేయుడైన యేసు రాక వలన వస్తుంది. ఆ అంతంలో నువ్వు నీ పిల్లలు కొట్టుకుపోకూడదంటే నీకున్న రాయితీ ఒకే ఒక్కటే, రొట్టె ద్రాక్ష రసంలో చేతులు ముంచాలి. మళ్ళీ అర్థమవుతున్నాయా? అంటే ఇప్పుడు ఆ మాంసాన్ని ఎలా తినాలి? రొట్టెగా తినాలి. ఆ రక్తాన్ని ఎలా తాగాలి? ద్రాక్ష రసంగా తాగాలి. ఇప్పుడు అడుగుతున్నాను, రొట్టె ద్రాక్ష రసం ఎవరు తీసుకుంటారు? అందరికి ఇస్తామా? నేను మళ్ళీ అడుగుతున్నాను, నీ పిల్లలు ఇక్కడ కూర్చున్నా కూర్చోకపోయినా, నీ బిడ్డలు ఇక్కడికి వచ్చినా రాకపోయినా, నీ బిడ్డలకే నీకు రక్షణ లేకపోతే రెండవ రాకడలో మీ కుటుంబం ప్రమాదంలో ఉంది. రక్షణ కలిగిన వారికి దేవుడిచ్చే రాయితీ ఏంటి చెప్పిన, సంఘంలో రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. ఇంకా మారు మనసు లేకుండా, ఇంకా బాప్టిజం తీసుకోకుండా, ఇంకా రొట్టె ద్రాక్ష రసం సహవాస కూడికలో పాల్గొనకపోతే నెక్స్ట్ మీ అందరికీ రక్షణ లేని వాళ్ళకున్న మాట ఏంటి చెప్పిన, బడితి పూజ ఉంది, రెడీగా ఉండండి. నేను సీరియస్గా చెప్తున్నా. మీ పిల్లలు ఎంత ఉత్తములైనా బాప్టిజం తీసుకోకుండా ఏం చేస్తున్నారు? నీ భర్తగా, నీ భార్యగా నీకు ఇంకా రక్షణ లేకపోతే మీరు ఏ ధైర్యంతో బతుకుతున్నారు? మీకు చూస్తుంటే మీకు తెలియట్లేదా? హత్యలు పెరిగిపోయాయి, ప్రేమ తగ్గిపోయింది, మనుషుల మధ్య సఖ్యత పోయింది, మనుషులు మృగాలు అయిపోయారు, పసిపిల్లని చంపేస్తున్నారు. ఇది ఏ కాలం? ఇది దుష్టుని కాలం. ఆ రోజు ఐగుప్తి బాగుపడటానికి దుష్టుడైన దేవతలను ఎలాగైతే బయటికి తీస్తున్నాడో, రెండవ రాకడలో యేసుప్రభు ఎందుకు రాబోతున్నాడు తెలుసా? ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి దేవుడు ఫైట్ చేయడానికి రాబోతున్నాడు. ఆ ఫైట్ చేయడానికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తే దుష్టుడు. గుర్తుపెట్టుకోండి, వాడిని తీస్తే కానీ ఈ ప్రపంచం బాగుపడుతుంది. అందుకే కడపట నశింపజే శత్రు మరణం అనే మరణపు మాట కన్నా ఆయన ఈ భూమి మీదకి రాబోయే మరో మాట ఏంటో తెలుసా? దుష్టుడితో యుద్ధం చేయడానికి రాబోతున్నాడు. ఈ దుష్టుడితో పాలు పంపులు పొంది ఎవడైతే నీచమైన కార్యాలు చేస్తారో వాని క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడు. ఆ రోజు రాత్రి సంచరించాడు, ఈరోజు ఏ రోజు సంచరిస్తాడో మనకి తెలియదు. వస్తాడు, పక్క ఆయన వస్తాడు. ఆ వచ్చే సమయానికి నువ్వు నీ బిడ్డలు బ్రతకాలి అంటే ఒక పని చేయాలి. ఖచ్చితంగా ఇల్లంతా సహవాస కూడికలో ఉండాలి, బాప్టిజం తీసుకుని ఉండాలి, రొట్టెలో చేతులు ముంచాలి, ద్రాక్షరసంలో చేతులు ముంచాలి. బాధ అని చెప్పిన, ఈ రొట్టె ద్రాక్షరసంలో చేతులు ముంచుతున్న వాళ్ళు ఆల్రెడీ ఎలా ముంచుతున్న వాళ్ళు ఏమంటారంటే సప్పకొందన్నారంట. పంపేయాలి మిమ్మల్ని, మళ్ళీ అడుగుతున్నాను. ఊరు అది ఎంత గురుతర బాధ్యత, అది ఎంత భయంకరంగా తీసుకోవాలి. అది మనం రక్షించే కార్యం అయితే నువ్వెక్కడ గొడవెట్టుకుంటున్నావు? రొట్టె ద్రాక్ష దగ్గర గొడవెట్టుకుంటున్నావు. ఒక పెద్దమ్మ సంఘం మానేసింది. యాభై పెద్దమ్మ సంఘం మానేసేవని అడిగితే ఈ పెద్దమ్మ ఏమంటే ఈదికి 70 సంఘాలు అయిపోయినాయి కానీ ఇప్పుడు ఈ సంఘం కోపంతో ఆ సంఘాన్ని పోతారు, సంఘం కోపం ఆ సంఘాన్ని పోతారు. ఈ పెద్దమ్మ మానేసింది, యాభై పెద్దమ్మ మానేసి ఏంటని అడిగితే ఈ పెద్దమ్మ మాట్లాడు ఇంకా రాను నేను సంఘానికి. అది ఎందుకు రావని అడిగారంటే ఇంకా రాను అంది. అదే ఎందుకు రావని అడిగితే అస్తమాలు పాస్టర్ గారు ఏళ్ళు నా ఏపికి ఎత్తుతున్నాడు రాను. వీళ్ళు ఎత్తకూడదు ఇవిడికి, ఈ ఎవరు ఈ ఇందిరాగాంధీకి ఏళ్ళు ఎత్తుతున్నారని మానేసిందంట.
ద్రాక్షరసంలో నచ్చగా నడుతున్నాడు, ద్రాక్షరసం చప్పుకునేది ఒకడు, రొట్టె బాలేదని ఒకడు, పాస్టర్ గారు చెయ్యిస్తాడని ఒకడు. సహవాసం మానేస్తే నీకు నీ కొంపకి మంచిదా? సంఘం మానేస్తే ఏమైపోతావు? లేదా నీ ఈ చచ్చి మానేస్తే చచ్చిపోతానంటే నీకు ఇక్కడ తిరం లేకపోతే అక్కడ తిరం వస్తుందా? తిరమా నిన్ను అడుగుతున్నాను. ఇక్కడ తిరం లేకపోతే అక్కడ తిరం వస్తుందా? అక్కడున్న దేవుడు ఎవరు, ఇక్కడున్న దేవుడు ఎవరు? ఈ దేవుడు కాదా? మారాల్సి నువ్వు గుర్తుపెట్టుకో. పాస్టర్ ఎలా ఉంటే పాస్టర్ సంగతి దేవుడు చూస్తాడు, పెద్దలు ఎలా ఉంటే పెద్దల సంగతి దేవుడు చూస్తాడు. నీ సంగతి ఏమైంది? అందుకే ఏమన్నాడు తెలుసా? ఆ పులిపిండి మనలో లేక, అక్కడ అంటాడు కొరింథీ పత్రిక 5:7-8 మనలో పులిముద్దైనను పులిపిండి అయినను. ఇంతకీ పులిపిండి అంటే ఏంటంటే అసూయలు, దుర్మార్గతలు, గొడవ ఉండకూడదట. మనకు అసూయలు ఉన్నాయా లేవా? రెండో రాకులు నడుతున్నాయి, ఇవి ఉండకూడదు. ఎంత అసూయ చెప్పినా, మనకన్నా ఎవడైనా మంచి బట్టలు వేసుకుంటే మనం మూతొంకర అయిపోద్ది. అంత నీచులు మనం. మంచి బట్టలు వేసుకుంటే మనం ముఖం బాగోదు, ఎవరన్నా మనకన్నా అందంగా రెడీ అయితే ముఖం బాగోదు. ఇంకా చెప్పిన పక్కింటోడు సెకండ్ ఫ్లోర్ వేసుకుంటే నీకు షుగర్ వచ్చేది. నిన్నేమనాలరా అని అడుగుతున్నాను. నువ్వు రాకళ్ళు ఎత్తపడతావా అని అడుగుతున్నాను. నువ్వు సహవాసంలో ఉన్నవాడువా? పక్కింటోడు ఇల్లు కట్టుకుంటే చూడలేవు, వస్తువు కొనుక్కుంటే చూడలేవు, బట్టలు వేసుకుంటే చూడలేవు, ఫంక్షన్ చేసుకుంటే చూడలేవు. నేను అడుగుతున్నా, నీకు బలి అర్థమైందా? ఇది దుష్టుని కాలం, దుర్మార్గుడి కాలం. చాలా ఇక సంశయాలు, సనుగులు మాని క్రీస్తునద్దుకు మనం వచ్చి ఆ సహవాసంలో మనం కూడుకొని, మనము మన బిడ్డలం ఎడతెగక ఎవరైతే సహవాస కూడికల్లో ఉంటారో, బోధ ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఎవరైతే ఉంటారో రాకల్లో వాళ్ళు ఎత్తిపడతారు. అందుకే నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకోమని ఎందుకు చెప్పనా? ఈయన నిజమైన నిర్దోషమైన గొర్రెపిల్ల కనుక. అందుకే ఎవరైతే ఉన్నారో ఏ రోజు ఫిలాతు కలిసి ఈయన యందు ఏ దోషము మాకు లేదు, ఈయన యందు ఏ దోషం అంటే ఎందుకు ఆ మాట? ఈయన నిర్దోషమైన గొర్రెపిల్ల. పస్కా బలి పశువులో గొర్రెపిల్ల ఎముక ఎరగకూడదు, కానీ గమ్మత్తడి చెప్పిన కుడి వైపున దొంగ కాళ్ళు ఎరగొట్టారు, ఎడం వైపున దొంగ కాళ్ళు ఎరగొట్టారు, కానీ ఎవరి కాళ్ళు ఎరగొట్టలేదు, ఎరగొట్టకూడదు చెప్పండి. యేసుప్రభు కాళ్ళు. ఎందుకంటే ఈయన నిజమైన పస్కా బలి పశువు కనుక. అందుకే ఆయన యొద్దకు రండి. ఆ రోజు ఐగుప్తీయులు ఆ గొర్రె పిల్ల యొద్దకు వస్తే బతికి బట్ట కట్టారు. ఈరోజు నీవు నీ కుటుంబం మనం అందరం కలిసి ఆయన రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది ఎవరైతే రొట్టె ద్రాక్ష సహవాస కూడికల్లో కూడుకుంటారో ఆ కుటుంబానికి డోకా లేదు. ఎవరైతే బోధయందు సత్యమందు స్థిరపరచబడి ఉంటారో ఆ కుటుంబానికి రక్షణ భాగం ఏ రోజు దూరం అయిపోదు. ఇంకా బాప్టిజాలు లేకుండా, ఇంకా మారు మనసు లేకుండా, లోకంలో సోషల్ మీడియాలో చెత్త వీటన్నిటిలో కలిసి మరిపోయి మీరు మీ పిల్లలు ఎంటర్టైన్ చేస్తూ ఈ లోకంతో తిరిగారో, మిమ్మల్ని ఎవరో పాడు చేసిన అవసరం లేదు, మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటారు. మీ ఆత్మలకు ఎవరో ఉత్తరవాదులు కాదు, మీ ఆత్మలకు మీరే ఉత్తరవుతారు. యేసుప్రభు రెండో రాకడ వల్ల ఈ ప్రపంచం అంతమవుద్ది. అందుకే సైంటిస్టులు అంటున్నారు, ఏమంటున్నారంటే పసిఫిక్ మహాసముద్రం నుంచి పాము వస్తే ఈ ప్రపంచం అంతమవుద్దని, రాయి వస్తే ఈ ప్రపంచం అంతమవుద్దని. కానీ బైబిల్ చెప్తుంది యేసు రాకడ జరిగితే ఈ ప్రపంచం అంతమవుద్ది. ఇది బయట నమ్మినా నమ్మకపోయినా ఎవరు నమ్మాలి చెప్పినా? నువ్వు మనం అందరం బలంగా నమ్మాలి. నమ్మినవాడు నమ్మి బాప్టిజం పొందాలి. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మనే వానికి చెప్పండి శిక్ష విధింపడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతి అర్థమైనా తెలియదండి. వాతావరణం అదుపు చేసి అనుకూలపరిచి ఈ మాటలు వినగలిగే శక్తిని తండ్రి పరిస్థితులు మీరు ఏర్పరిచినందుకు మీకు స్తుతులు. బిడ్డను ఆశీర్వదించండి. దుష్టుని కాలము తండ్రి పెరిగిపోయింది దేవా. ఈ ప్రపంచానికి వాడు ఉన్నాడు, ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. వాడు లేని స్థలం ఏదైనా ఉందంటే సంఘం. ఆ సంఘంలో ఎవరైతే గొర్రెపిల్ల దగ్గరికి, రక్తం దగ్గరికి, మాంసం దగ్గరికి వచ్చి తండ్రి ఎవరైతే మారు మనసు పొంది చేతులు ముంచుతారో వారు బతుకుతారు. ఐగుప్తికి తీర్పు తీరుస్తానన్న మీరే త్వరలో ఈ ప్రపంచానికి మీరు తీర్పు తీర్చబోతున్నారు. అది దగ్గరలోనే ఉందని మాకు అర్థమవుతుంది తండ్రి. అది న్యూటన్ లెటర్ను బట్టో, సైంటిస్టుల యొక్క అంచనాను బట్టో కాదు కానీ తండ్రి మీ వాక్యాన్ని బట్టి మేము గుర్తుపట్టగలుగుతున్నాం. త్వరలోనే ఈ ప్రపంచం తండ్రి చావు దెబ్బ చూడబోతుంది. ఇంటికి ఒక శవం లెగిస్తేనే ఐగుప్తి అల్లాడిపోతే దేశాలన్నీ శవాల గుట్లగా మారి పీనుగులు, గెద్దలు పోగయ్యే పరిస్థితులు మేము కల్లారా చూడబోతున్నాం. ఆ గడియల్లో మేము మా పిల్లలు జారిపోక మునిపే మారు మనసులోకి నడిపిస్తున్న అధ్యక్షుల వారిని, దైవజనుల్ని, దీని వెనకాల కష్టపడిన వారియర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని నిజమైన సైనిక బలగాలుగా వాక్యంలో వాళ్ళని బలపరుస్తారని కోరుతూ అనేక మంది సేవకులు ఉన్నారు, వారిని దీవించండి. ఎవరైనా మమ్మల్ని సతులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికి మమ్మల్ని తక్కువ చేస్తే వారిని క్షమిస్తారని కోరుతూ తల్లుల్ని, చెల్లెల్ని, పెద్దల్ని,
అన్నల్ని, తండ్రుల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సెలవు.